రావయ్యా నా యేసయ్యా నాతో కూడా మాట్లాడవా రావయ్యా నా యేసయ్యా నాతో కూడా మాట్లాడవా మోషేతో మాట్లాడినట్లు నాతో కూడా మాట్లాడవా ఓ మోషేతో మాట్లాడినట్లు నాతో కూడా మాట్లాడవా రావయ్యా నా యేసయ్యా నాతో కూడా మాట్లాడవా రావయ్యా నా యేసయ్యా నాతో కూడా మాట్లాడవా లలలా లలా లలలా లలా లలలా 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 లలా లలలా లలా లలలా లలలా హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో మనందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈ వాక్య పరిచర్య జరగటానికి ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు రాకుండా దేవుని పరిశుద్ధ ఆత్మ అభిషేకము, పరిశుద్ధ ఆత్మ సన్నిధి మనకి తోడయుండి మనందరినీ నింపి బోధించబడే వాక్యము కేవలం మానవ జ్ఞానముతో తెలివితేటలతో కాకుండా ఆత్మ ప్రేరణతో మీకు కావలసిన వాక్యము ఆ ప్రభువుకి తెలుసు. ఆ వాక్యాన్ని దయచేయమని పునీత పౌలు గారు అంటున్నారు, ప్రే ఇన్ ద స్పిరిట్. మీరు ఆత్మలో ప్రార్థించండి, ఆత్మను అనుసరించి ప్రార్థించండి అని చెప్పి పునీత పౌలు గారు ఆహ్వానిస్తున్నారు. వెన్ వి ప్రే ఇన్ ద స్పిరిట్, వెన్ వి ప్రే అకార్డింగ్ టు ద స్పిరిట్, ఆత్మను అనుసరించి ఆత్మ ప్రేరణను బట్టి ఆత్మ అనుసరణను బట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన శక్తిని, తన రక్షణమును మనపై విడుదల చేస్తున్నాడు, తన సాన్నిధ్యాన్ని విడుదల చేస్తున్నాడు, తన వాక్యాన్ని విడుదల చేస్తున్నాడు, తన యొక్క రక్షణ కవచాన్ని మనపై విడుదల చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆత్మలో ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థన చేసినప్పుడు దురాత్మల దుష్టశక్తుల ప్రభావము నుంచి విడుదల పొందుకుంటున్నాం. నిరాశ నిస్పృహల నుంచి విడుదల పొందుకొని ఉత్సాహభరితులముగా, ఆనందభరితులముగా ఆ ప్రభువు ఆత్మ మనల్ని తయారు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మను అనుసరించి మనం స్తుతిస్తున్నామో మనలో నూతన ఉత్తేజం కలుగుతుంది. మన శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతలు తొలగిపోయి మనం బలపడుతున్నాం. కనుక అందరం కూడా రెండు చేతులు పైకి లేపి నిండు మనస్సుతో ఆ దేవుని ఆత్మ సాన్నిధ్యాన్ని ఆహ్వానిస్తూ, ప్రభువా నీ శక్తిని, నీ వాక్యాన్ని, నీ మహిమను మా మధ్యలో విడుదల చేయుము. నీ ఆత్మానుసారంగా ప్రార్థించుటకు మమ్మ బలపరచుము. మాలో ఉన్న బలహీనతను తొలగించుము దేవా. నీ యొక్క శక్తితో, బలముతో నింపుము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా స్తుతించండి, భాషలలో స్తుతించు. ఎవరైతే దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా
భాషావరంతో నింపబడి ఉన్నారు. భాషలను స్తుతించు, ఆత్మను అనుసరించి స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. రిబరబ కల శందరలో జరికరబ యేసు మన జరికర మందర హస్సకి రిబరబ అల సబకర మరమరల దొరకరందర ఎల్బరు సకిలి మరాశక్తి రికరందర సకల. Release your power, release your power, release your anointing, Lord, release your anointing, Lord, release your healing power, release your word, Lord, release your word. Hallelujah. Eshamandara sarikara asamala sarikara marino sandara sarikara. Hallelujah hallelujah. Riba raba raba kala marino shabira azibala zakiri marashandara. Release your power, release your power, Lord, release your mighty anointing. Hallelujah 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 hallelujah. Eshamandara sarikara marino eshamandara sarikara bara shakti eshamandara sarikara bara abichamandara sarikara bara nandara. Hallelujah hallelujah hallelujah. Stotram stotram స్తుతి మహిమ మహిమ ఆరాధన. Hallelujah. Reba shakilima osamala barikara marana derikara osababa baba 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 mira maronondara sarikara barikara osabakala marikorondara. Release your power, Lord, release your word. Abikala maronondara sakri bara shakri ala sabakala maronondara sarikara marana. Hallelujah hallelujah. Exuba sakri shara hashakri osabala marama derikorondara osmara sakri bara bara sakri bara sakri ruhala barakara mandara ulmara sakala mahokar mayurana zakri exuba shakrima ulmara sakri korondara sarikara ala baba baba ikarama ulmara sarikara bara shakti. Hallelujah hallelujah hallelujah. Thank you, Lord. Praise you, Lord. Worship you. Glory glory. Hallelujah. Release your anointing, release your power, release your word. Jesus 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 Jesus. Glory. Hallelujah 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 hallelujah. Thank you Lord. Thank you Jesus. Thank you Master. Praise you Thank Jesus. you Holy Spirit. Worship you. We praise you, Lord. Thank you Jesus. Praise you Jesus. Thank you Jesus. అలాగే ఒక నిమిషం ఆ దేవుని సన్నిధిని ఆత్మ నడిపింపును అనుసరిస్తూ నిశ్శబ్దంగా ఆ దేవుని సన్నిధిలో కూర్చుందాం. ఎక్స్పీరియన్స్ ద పవర్. ఆ శక్తిని, ఆ సాన్నిధ్యాన్ని అనుభవించు. నీలో వచ్చిన నూతన ఉత్తేజం, ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకున్న శక్తి, అభిషేకం, ఇట్ గివ్స్ యూ ఇన్నర్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ అబ్బా ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. Thank you Jesus. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా 3 అంశాలు మనం ధ్యానించుకుందాం. నేను ఒక వ్యక్తిని ఈరోజు ఉదయకాలం ట్రైన్లో కలిశాను. ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు. అలా మాట్లాడుతూ ఆ వ్యక్తిని ఒక ప్రశ్న వేశాను. మరణించిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అని. మరణించిన తర్వాత మనకి ఏం జరుగుతుంది? వెంటనే ఆ యవనస్తుడు ఈ విధంగా జవాబు చెప్పాడు, మనం పరలోకం పోతాం. నేను అడిగాను, ఎలా వెళ్తావు? పరలోకానికే వెళ్తావని గ్యారంటీ ఉందా? ఇలా అడిగి తర్వాత ఆ వ్యక్తి అయోమయంలో పడిపోయాడు. ఏం చెప్పాలో తెలియలేదు. తిరిగి నేను ఒక ప్రశ్న వేశాను, సరే పరలోకానికి వెళ్తావు, మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు నీ వెంట ఏం తీసుకొని పోతావు?
నీతో పాటు ఏమొస్తుంది? నీకు ఇప్పుడు శరీరం ఉంది, ఈ శరీరం నీతో పాటు వస్తుందా అని అడిగాను. ఆ వ్యక్తి టక్కున సమాధానం చెప్పాడు, చనిపోయిన తర్వాత నన్ను పాతేస్తారు, నేను నా శరీరం పైకి ఎలా పోతుంది, నేను కిందనే ఉంటాను కదా అన్నాడు. సరే, మంచిదే. కానీ ఒక ప్రశ్న వేశాను, ఏంటి? మనం ప్రతి దివ్య పూజా బలిలో, ముఖ్యంగా ఆదివారము పండుగ సందర్భాలలో జపమాల చెప్పేటప్పుడు విశ్వాస సంగ్రహం చెప్తాం. మరి ఆ విశ్వాస సంగ్రహం చెప్పేటప్పుడు ఐ బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ ద బాడీ అని ఒక పదం ఉంది. శరీర పునరుత్థానమును విశ్వసిస్తున్నాను అని ఒక చిన్న పదం ఉంది. విశ్వసిస్తున్నాను అంటే ఏంటి? నమ్మటం, అవునా కదా? అంటే శరీరం యొక్క పునరుత్థానమును విశ్వసిస్తున్నాను అని చెప్పాం. మరి ఈ శరీరం యొక్క పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? శరీరం యొక్క పునరుత్థానం అంటే ఏంటి? ప్రియులారా, ఇలాంటి ప్రశ్నలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఆ మనిషి డైరెక్ట్గా ఎక్కడికి పోతాడు? మరణించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క స్థితి ఏంటి? ఒకవైపు మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాము, శరీరం యొక్క పునరుత్థానం అని. మరి ఈ శరీరం యొక్క పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? శరీరం యొక్క పునరుత్థానం అంటే ఏంటి? వాట్ ఈస్ బాడీలీ రిజరక్షన్? ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో చదివాం, మొదటి పట్టణంలో చదివాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు యొక్క చిత్తము ఏంటంటే అక్కడ వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంది. 39వ వచనం, 6వ అధ్యాయము 39వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం. మరి ఆ తండ్రి చిత్తం ఏంటో అక్కడ చదువుదాం. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, 2 రోజుల క్రితం మనం ఒక గొప్ప పండుగ చేసుకున్నాం. ఏంటది? ఆత్మల పండుగ. అవునా? సమాధులలోకి వెళ్ళి ఎంతమంది పోయారు? అమ్మో, దయ్యాలుంటాయి అక్కడ. సమాధుల దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేసి పూలదండలు వేసి కొవ్వొత్తులు వెలిగించి మరణించిన మన పూర్వీకులని, మన పితామహులని స్మరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం, దివ్య పూజా బలి పెట్టించాం. అవునా? అవునా కదా? మరి ఎందుకు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం? ఎందుకు ప్రత్యేకంగా కథోలిక తిరుసభలో ఒక దినము, ఒక రోజు ఆత్మల కోసం, మరణించిన ఆత్మల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి తల్లి తిరుసభ ఏర్పాటు చేసింది? దీనిలో ఉన్న అంతర్యం ఏమిటి? మరి ఈ నెలంతా కూడా కథోలిక తిరుసభ దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు ఆత్మల కోసం ప్రార్థన చేయమని మనల్ని కోరుతూ ఉంది. మరణించిన వారి కోసం ప్రార్థనలు చేయమని, దివ్య పూజలు సమర్పించమని తల్లి తిరుసభ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది, కోరుతూ ఉంది. నాకు ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఈ నెల మీరు దివ్య పూజా బలిని అర్పించేటప్పుడు ఒక పదం వినుంటారు. అదేంటంటే పర్గెటరీ, లేకపోతే ఉత్తరించు స్థలము అని. విన్నారా? విన్నారా? ఎక్కడుంది? ఎక్కడుంది? సికింద్రాబాద్లో ఉందా? లేకపోతే మా నరసరావుపేటలో ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ విషయమై తిరుసభ ఏం చెబుతుంది? We have been told to believe. నమ్మటానికి, విశ్వసించటానికి ప్రియులారా మనకి తెలియచేయబడింది. ఏం తెలియచేస్తారు? ఎవరు వెళ్తారు? అది అసలు ఏంటి? ఆ పరిగెట్టరి అంటే ఏంటి? ఉత్తరించు స్థలం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం ఆ విషయం గురించి ఏం చెప్తుంది? తల్లి తిరుసభ ఏం చెప్తుంది అనేది కొన్ని విషయాలు ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన బంధువులలో, మన కుటుంబాలలో
నవంబర్ 2వ తారీఖు మన సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థించాం. అంటే వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? మరణించారు. మరి ఈ మరణము మనకి కూడా వస్తుందా రాదా? వస్తుంది. కానీ ఈ మరణము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మరణాన్ని దేవుడు ఏర్పరిచాడా? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, మానవుణ్ణి కలిగించినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ఈ మరణము అనేది ఉందా? ఈ ప్రశ్న మనం అడిగితే ప్రియులారా, దేవుడు మరణాన్ని కలిగించాడా? దేవుని ప్రణాళికలో ఆదాము ఏవలని మనిషిని సృష్టించినప్పుడు దేవుడు మరణాన్ని ఆదాము ఏవలకి ఏర్పరచాడా అని పరిశుద్ధ గ్రంథమును పరిశీలిస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము, కథోలిక తిరుసభ పరిశుద్ధ గ్రంథ అన్వేషణ ద్వారా, విశ్లేషణ ద్వారా మనకిస్తున్న సమాధానము, దేవుడు మరణాన్ని కలిగించలేదు. దేవుడు మరణాన్ని సృష్టించలేదు. దేవుడు మనిషికి మరణాన్ని ఏర్పరచలేదు. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో చదువుతున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు మనిషిని తన రూపములో తన పోలికలో సృష్టించాడు అని. అంటే తన రూపములో తన పోలికలో సృష్టింపబడిన మానవుడు, సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యము మనకి ఈ విధంగా తెలియచేస్తుంది. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదువుదామా? 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నరుని, మానవుని అమరునిగా చేసెను. తన రూపములో తన పోలికలో నిత్యునిగా, శాశ్వతనిగా చేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్య ప్రకారము మనం చూసినట్లయితే అదే అధ్యాయం 1వ అధ్యాయంలో సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదివినట్లయితే అక్కడ చక్కని వాక్యాలు రాయబడి ఉన్నాయి. చదవమ్మా. మృత్యువును దేవుడు కలిగింపలేదు, మరణాన్ని, మృత్యువును దేవుడు కలిగించలేదు. ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన సృష్టించిన ప్రతి ప్రాణి జీవించటం కోసమే సృష్టించాడు. ఆయన చేసిన ప్రాణులన్నీయు ఆయురారోగ్యములతో అలలారుచున్నవి. ఆయురారోగ్యములతో మంచి ఆరోగ్యం కలిగి, శారీరక సౌష్టము కలిగి జీవించుటయే దేవుడు ఏర్పరిచినది. జీవులలో మరణకరమైన విషయమేమియూ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయలేదు. ప్రియులారా, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, మనిషిని కలిగించినప్పుడు, మట్టి నుండి మనిషిని తయారు చేసిన తర్వాత ఆ మట్టి నాసికా రంధ్రములలో జీవ శ్వాసను, ప్రాణాత్మను ఊతిన తర్వాత ప్రియులారా, మనిషి జీవం కలిగిన వాడుగా మారాడు. మరి ఈ జీవం కలిగిన మానవునికి మరణము లేదు. మరణము లేదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి, ఆదికాండం 1:31లో దేవుని వాక్యం పలుకుతుంది, దేవుడు చేసిన ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఉంది. ఎవ్రీథింగ్ దట్ గాడ్ క్రియేటెడ్ లుక్డ్ గుడ్. చక్కగా ఉంది, మంచిగా ఉంది, ఏ లోపం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అంతా కూడా చక్కగా ఉంది. దేవుని సృష్టి అంతా కూడా చక్కగా ఉంది. మరణకరమైన విషయము ఏది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్నకి సమాధానం లభించింది. దేవుడు మరణం చేశాడా? కానీ మన కంటికి కనిపిస్తున్న ఒక నిజం ఏంటది? మరణం. చూస్తున్నామా, చూడటం లేదా? బాధపడ్డామా మన ఆత్మీయులు చనిపోయినప్పుడు? కన్నీరు కార్చలేదా? ఆత్మీయులను కోల్పోయినప్పుడు హృదయంలో క్షోభను అనుభవించాం. మన ఆత్మీయులు, మన బంధువులు, మనకి దగ్గరి వాళ్ళు చనిపోకూడదు అని చెప్పి మనం ఆశపడుతుంటాం. ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అనారోగ్య స్థితిలో ఉంటే, వాళ్ళు మరణిస్తారేమో అని చెప్పి ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మి ఆపరేషన్లు చేయించి హాస్పిటల్కి పెట్టి వాళ్ళను బ్రతికించుకుంటున్నాం. అవునా కదా? ఎందుకు ఈ తాపత్రయం? ఎందుకు ఈ మరణం? ఈ మరణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా ప్రారంభమైంది?
ఎందుకు మరణం అనేది మనుషులకి, జీవులకి, ప్రాణులకి ప్రాప్తిస్తుంది, సంభవిస్తుంది? ప్రియులారా, ఈ ప్రశ్నలకి కూడా పరిశుద్ధ గ్రంథమే మనకి సమాధానం చెప్తుంది. ఎందుకంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఏ విధంగా మరణానికి పాత్రులు ఎవరు అంటే మొదటగా సాతాను. The Bible shows that Satan is responsible. He is the administrator. He is the administrator of death. మరణము ఈ లోకములో సంభవించడానికి, మరణము ఏర్పడటానికి కారకుడు, కారణభూతుడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బైబిలు, పరిశుద్ధ గ్రంథము సాతాను అని చెప్పి మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం సిరాకు జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 24 సలమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 24 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. సలమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 24 వచనం. కానీ పిశాచపు అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మనిషిని దేవుడు తన రూపములో, తన పోలికలో సృష్టించినప్పుడు, మనిషిని దేవుడు అమరునిగా చేసినప్పుడు పిశాచము అసూయ కలిగి ఎవరి మీద? దేవుని సృష్టి మీద. దేవుని సృష్టి మీద, దేవుని పోలికలో, రూపములో సృష్టింపబడిన వాడు మానవుడు, ఏ ప్రాణి కూడా సృష్టింపబడలేదు. మరి దేవుడు మనిషిని అమరునిగా, నిత్యునిగా చేశాడు. మరి ఈ నిత్యునిగా చేసిన, తన పోలికలో సృష్టించిన మానవుని పట్ల, దేవుని యొక్క సృష్టి పట్ల సాతాను అసూయ భావాన్ని కలిగి ఆ మనిషిని తన యొక్క శోధన ద్వారా మృత్యువు వైపు నడిపించాడు. తన శోధన ద్వారా ఆదాము ఏవలను ప్రలోభపెట్టి మాయ మాటలతో, తప్పుడు మాటలతో వారిని మరణమునకు నడిపించాడు. ఎందుకంటే దేవుడు ఆదాము ఏవలతో ఒక మాట పలికాడండి ఏదేను తోటలో ఉన్నప్పుడు. మనం చూస్తున్నాము ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆ చెట్టు పండు మాత్రము తినరాదు. ఆ చెట్టు పండు మాత్రము తినరాదు. తిన్నచో తప్పక చనిపోదువు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించెను. ఆ చెట్టు పండు తిన్నచో తప్పక చనిపోవుదువు. దేవుడు ఆదాము యెవలకు అన్ని వసతులు కల్పించాడు. తినటానికి పుష్టికరమైన తిండిని ఏర్పరిచాడు. ఇదిగో ఈ వనములో, ఈ ఏదేను వనములో ఉన్న అన్ని వస్తువులు, అన్ని కాయలు, తినటానికి ఇష్టమైనవన్నీ కూడా నీ సన్నిధిలో ఉన్నాయి, నీ చెంత ఉన్నాయి. నీకు ఏది కావాలో అది తీసుకొని తిను. కానీ దేవుడు ఏమన్నాడు? ఒక్క మంచి చెడులు తెలియపరిచే ఆ చెట్టు నుంచి తినకూడదు. తింటే ఏమవుతుంది? యూ విల్ డై. తింటే ఏమవుతుంది? చనిపోతాడు. మరణం అనేది 2 విధాలుగా ఉందండి. ఒకటి ఆత్మీయ మరణము, 2 శారీరక మరణము. ఈ 2 మరణాలు కూడా ఎప్పుడైతే ఆదాము ఏవలు ఆ యొక్క సాతాను మాటలను గ్రహించి ఈ పండు తిన్నారో, ఆ ప్రలోభానికి, మాయకి లోబడి ఈ పండు తిన్నారో, ఏం జరిగింది? మొదటగా ఆత్మీయ మరణం ఏర్పడింది. ఆత్మీయ మరణం అంటే దేవుని నుంచి ఒక ఆత్మ దూరం కావటం. A soul being separated from God. సోల్, ఆత్మ దేవుని నుంచి వేరుపడటం, సపరేటెడ్ జరిగిందా లేదా? ఆదాము ఏవలు వెంటనే ఎక్కడికి వెళ్ళారు? అప్పటి వరకు సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా దేవుని సన్నిధిలో తిరిగిన ఆదాము ఏవలు భయముతో ఆకుల మధ్యలో, చెట్ల మధ్యలో దాక్కున్నారు. అవును ప్రియులారా, మనం తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టంగా ఏ పాపం చేసినా వెంటనే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని అనిపించదు, గుడికి వెళ్ళాలని అనిపించదు, ప్రార్థన చేయాలని అనిపించదు, వాక్యం చదవాలని అనిపించదు, పారిపోవాలనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, దాక్కోవాలనిపిస్తుంది. దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద సపరేషన్, స్పిరిచువల్ డెత్. మరి రెండవది చూసినట్లయితే శారీరక మరణము. ఆ క్షణము నుంచి ఆదాము ఏవలు క్షీణించడం మొదలుపెట్టారు. ఆదాము మరణించాడు.
ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం తెలియజేస్తుంది, ఆదాము శారీరకంగా మరణించాడు, మరణించిన అతనిని భూస్థాపితం చేశారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సాతాను ప్రధాన కారణం. హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి, ఆయన మరణించిన తర్వాత మృత్యులోకానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం రాయబడి ఉంది, మరణముపై అధికారం కలిగిన సాతాను, మరణముపై అధికారం కలిగిన సాతాను అని రాయబడి ఉంది. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు పుట్టక ముందు, యేసుక్రీస్తు మరణించక ముందు చనిపోయిన పుణ్యాత్ములందరి ఆత్మలు కూడా పరదేశులో అక్కడ బంధింపబడి ఉన్నాయి. మృత్యువు, సాతాను వారిపై ఆధిపత్యం కలిగి వారి ఆత్మల మీద ప్రభావం, అధికారం కలిగి ఉన్నాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా శిలువ యందు మరణించి మృతలోకానికి వెళ్ళి, పరదేశికి వెళ్ళి అక్కడ మరణముపై, మృత్యువుపై అధికారం కలిగిన సాతానుని ఓడించి ఆ సాతాను అధికారంను తొలగించి వారి ఆత్మలన్నిటినీ కూడా ఆయన విడిపించాడు. ఆయన విడిపించాడు. ఎందుకంటే మనము ప్రియులారా, మనము తపస్కాలంలో గుడ్ ఫ్రైడే చేసుకుంటాం, వెంటనే ఈస్టర్ పండుగ వస్తుంది, అవునా? మరి ఈ మధ్యలో యేసు ప్రభు ఎక్కడికి పోయాడు? మొదటగా మనం ఇప్పుడు చెప్పుకుందే, పరదేశంలో ఎవరైతే సాతాను అధికారంలో, మృత్యువుపై అధికారం కలిగిన సాతాను ఆధీనంలో ఉన్నారో వారిని విడిపించడానికి వెళ్ళాడు. రెండవది, నోవా జలప్రళయ కాలములో పడిపోయిన దేవదూతలు మనుషులతో పాపం చేసి సంఖ్యలతో బంధింపబడి ఉన్నారు, అగాధ బిలములో బంధింపబడి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళాడండి. ఆత్మలో వెళ్ళాడు, శరీరంలో కాదు, ఆత్మలో వెళ్ళాడని ప్రభు వాక్యం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనుషులకి మరణం ప్రాప్తించడానికి ఒక కారణం ఎవరండి? సాతాను. రెండవదిగా మనం చూసినట్లయితే మనుషులు పాపంలో పడిపోవడానికి కారణము పాపం, అవిధేయత. అవిధేయత వలన ఇది మనకు సంభవించింది. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం. కనుక ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను, దాని ఫలితముగా మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించెను. పాపము ద్వారా, ఒక్క మనిషి అవిధేయత ద్వారా పాపం కట్టుకున్నాడు, ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము మానవులందరికీ కూడా ప్రాప్తించింది. అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం, రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో, ఆ ఒక్కని పాపం వలన అందరూ శిక్షకు గురి అయ్యారు. మరి అదే విధంగా 14వ వచనం చదివినట్లయితే, ఆదాము చేసిన అతిక్రమం వలన అతని వలె పాపము చెయ్యని వారందరిపై సైతము మృత్యువు తన ప్రభావమును చూపెను. ఆదాము మనుషుడై ఉన్నాడు కనుక ప్రియులారా, ఆదాము అవిధేయత వలన, ఏవ అవిధేయత వలన పాపం కట్టుకున్నారు. ఆ పాప ప్రభావం అనేది అతని సంతానము అందరికీ, మానవులందరికీ కూడా ప్రాప్తించింది. ఆ పాప ప్రభావము గల, ఆ పాప ప్రభావం చేత మృత్యువు ఈ లోకములోనికి ప్రవేశించింది. అందుకనే పునీత పౌలు అంటున్నాడు రోమీయులకు రాసిన లేఖ 6:23లో, పాపము యొక్క వేతనము మరణము. పాపము యొక్క వేతనము, పాపము యొక్క ప్రతిఫలము మరణము. అంటే పాపములో పుట్టిన, పాప ప్రభావములో ఉన్న, పాప స్వభావము కలిగి ఉన్న ప్రతి మనిషికి కూడా మరణానికి అర్హుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎందుకంటే బ్రతికి ఉన్న, ప్రాణం కలిగి ఉన్న ప్రతి మనిషికి, సిరాకు గ్రంథము 41వ అధ్యాయము 40వ వచనంలో వాక్యం చూస్తున్నాము, దేవుడు మానవులందరికీ, పాప స్వభావంలో ఉన్న మానవులందరికీ మరణమనే శిక్షను విధించాడు. కనుకనే మన బంధువులు, మన పూర్వీకులు, మనుషులు చనిపోతూ ఉన్నారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, సలమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో ఇంకొక కారణం, మనుషులు మరణాన్ని అనుభవించడానికి సాతాను
మరియు మనిషి పాపమే కాకుండా ఇంకొక అవిధేయతనే కాకుండా ఇంకొక కారణం ఉంది. చదవండమ్మా. అతని దృష్టిలో మనము చెలామణి కాని నాణెముల వంటి వారము. సొలొమోను జ్ఞాన గ్రంథము 1:16. కానీ దుష్టులు తమ వాక్క్రియల ద్వారా మృత్యువును ఆహ్వానించిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా మృత్యువును ఆహ్వానిస్తున్నాము? దుష్టులుగా మారటం ద్వారా, సాతాను శోధనకి లొంగిపోయి భ్రష్టులుగా మారటం ద్వారా, మన వాక్కు చేత క్రియల చేత దుష్టత్వము చూపించటం ద్వారా, దుష్టత్వము కలిగి ఉంచడం ద్వారా మృత్యువు లోకానికి ప్రవేశించను. ఒక చక్కటి ఉదాహరణ, ఇప్పుడు చదివిన వాక్యానికి ఒక చక్కటి ఉదాహరణ, నోవా జలప్రళయ కాలములో మనం చూసినట్లయితే భూప్రపంచమంతా కూడా 6వ అధ్యాయంలో 3-4 వచనాలు చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని? మానవులందరూ దుష్టులైపోయారు, భ్రష్టులైపోయారని. కనుక ఏం జరిగింది దాని ఫలితంగా? జలప్రళయములో అందరూ కూడా మరణించారు. నీతిమంతుడైన ఒక్కడే నోవా, అతని కుటుంబము రక్షింపబడ్డారు. అంటే మనిషి దుష్టత్వం కలిగి ఉండటం ద్వారా, చెడు క్రియలు, దుష్టక్రియలు, వాక్కు ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా దుష్టత్వమును ప్రచారం చేయడం ద్వారా మృత్యువును, మరణాన్ని ఆహ్వానిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మొదటగా మనం పరిశుద్ధ గ్రంథమును ధ్యానించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఉపదేశకుని గ్రంథం బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టస్, ఉపదేశకుని గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. ఒక మనిషి మరణించిన వెంటనే ఏం జరుగుతుందంటే, ఉపదేశకుని గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఉపదేశకుని గ్రంథం. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగి పోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొనును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, నరుని మట్టి నుండి దేవుడు తయారు చేశాడు కనుక, ఏ మట్టి నుండి అయితే నరుని దేహము తయారు చేయబడిందో, అతడు మరణించిన వెంటనే అతని దేహం ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది. ఆ మట్టిలో కలిసిపోతుంది. మనందరికీ కూడా చక్కగా సంగమం బుక్లో ఒక మంచి పాట ఉంది. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలాలి, కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుని చేరాలి. ఆ పాట రాయడానికి ఈ వాక్యమే ఆధారం. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని సమాధి చేస్తే ఆ మనిషి శరీరము కుళ్ళి కృషించిపోయి ఆ భూమిలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడు ఇచ్చిన ప్రాణము, దేవుడు ఇచ్చిన ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని సన్నిధిలోనికి పోతుంది. అక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా? మరణించిన వెంటనే దేవుని సన్నిధిలోకి పోతామా? ప్రియులారా, తీర్పు అనేది ఉంది. ఒకటి మరణించిన వెంటనే ఉంది, రెండవది అంతిమ తీర్పు ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 27వ వచనం. ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, దేవుని చేత తీర్పు పొందవలెను అంటే, ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో జీవించినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి జీవిస్తాడో, యేసుక్రీస్తునందు నమ్మకం కలిగి జీవిస్తాడో, నీతివంతమైన న్యాయమైన జీవితాన్ని జీవిస్తున్నారో, అలాంటి వాళ్ళు ప్రియులారా దేవుని సన్నిధిలోనికి, అంటే యేసుక్రీస్తు సన్నిధిలోనికి వాళ్ళ ఆత్మలు పోతున్నాయి. శరీరం పోవట్లేదు. ఏం వెళ్తున్నాయి? ఆత్మలు వెళ్తున్నాయి. యేసుక్రీస్తు సన్నిధిలోనికి వారి ఆత్మలు పోతున్నాయి. అంటే పునీత పౌలు గారు అంటున్నారు, అంటే దాని అర్థము, ఒక వ్యక్తి మరణించటము అంటే, క్రైస్తవులకి మరణించటం అంటే టు బీ యాబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ బట్ బీ ప్రెసెంట్ విత్ గాడ్. అంటే ఈ శరీరములో ఇక ఉండకపోవటము, దేవుని సన్నిధిలో
ఉండటము. ఇది పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. మనం వాక్యం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం. క్రైస్తవులకి మరణం అంటే అర్థం ఇది. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. భౌతిక శరీరమును త్యజించి ఆ ఆత్మ ఎక్కడికి పోతుంది? ప్రభు సన్నిధికి పోతుంది. అదే విధంగా ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 23వ వచనం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 23వ వచనం. 1:23. నేను ఇరుప్రక్కల చిక్కుకొంటిని, ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలనని నేను గాఢముగా వాంఛించుచున్నాను. అది ఉత్తమమైనది. నేను జీవించి ఉండుట. అక్కడ పౌలు గారు అంటున్నారు, నేను 2 పక్కల ఉన్నాను. ఒకటి వైపు ఈ లోకంలో జీవించాలని ఆశ, ఇంకొక వైపు ఆత్మీయంగా దేవుని ఆత్మను కలిగి ఉన్న అతడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని కాంక్షిస్తూ ఉన్నాడు. ఈ 2 విషయాల మధ్య ఆయన ఇరుక్కొని పోయాడు. ఒకటి, ఈ లోకంలో శరీరం కలిగి ఉండాలి. 2, ఈ లోకాన్ని విడిచిపోతే శరీరము ఉండదు. ఆత్మలో ఎక్కడుంటాడు? దేవుని సన్నిధిలో ఉంటాడు. మరి దేవుని సన్నిధిలోనికి పోవాలని కూడా ఆయనకు కోరిక. ఆయన ఎదురు చూస్తున్నాడు, నా ప్రభు దగ్గరికి పోవాలి, నా ప్రభు సన్నిధిలో నేను ఆనందించాలని. అంటే ప్రియులరా, ఒక వ్యక్తి మరణించిన తర్వాత పుణ్యాత్ముడు అయినట్లయితే, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి రక్షణ పొందుకొని మరణించినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఆత్మ దేవుని సన్నిధిలోనికి, దేవునికి యేసుక్రీస్తు సన్నిధిలోనికి వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అతని శరీరము భూమిలో కలిసిపోతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథము ఈ విషయం గురించి ఏమంటుందంటే, ఇటర్నల్ రెస్ట్, ఇటర్నల్ రెస్ట్, స్లీప్, ఇటర్నల్ స్లీప్, శాశ్వతమైన నిద్ర, శాశ్వతమైన నిద్ర అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. సరే, యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు, యేసుక్రీస్తును విశ్వసించిన వాళ్ళు, రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు, దేవుని ఆత్మను కలిగి జీవించిన వాళ్ళు ప్రభుకి, ఆయన సన్నిధిలోనికి వెళ్తున్నారు. మరి వికెడ్ పీపుల్, దుష్టత్వముతో పాపములో మరణించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దుష్టత్వముతో పాపముతో మరణించిన వాళ్ళ సంగతి ఏంటి? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్నట్లు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నరకము అనే స్థలానికి వెళుతున్నారు. నరకము అనే స్థలానికి. ఈ నరకములో వారి శరీరం కాదు, ఏమి? ఆత్మలు అగ్నిలో శ్రమలను అనుభవిస్తున్నాయి. శ్రమలను అనుభవిస్తున్నాయి. ఈ అగ్నిలో, ఆరని అగ్నిలో వారి ఆత్మలు క్షోభను అనుభవిస్తున్నాయి. అత్యంత భయంకరమైన క్షోభ ఏంటంటే దేవుని సన్నిధి నుండి వేరుపరచబడడం. దేవుని దర్శన భాగ్యం దొరకకపోవటం, దానిని మించిన క్షోభ ఏమీ లేదు. ద పెయిన్ ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మరణించిన ఆత్మలకి కాన్షియస్నెస్ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి ఉంది. ఇప్పుడు పోయిన వారం నేనేం చేశానో నాకు గుర్తులేదు. మీకు గుర్తుందా? చేసినవన్నీ గుర్తున్నాయా? గుర్తులేవు. కానీ మనం మరణించిన తర్వాత, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశామో అన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే ప్రభువు ముందు నిలబడి జవాబు చెప్పాలి. అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. ఎవరు గుర్తు చేస్తారు? ఆ ప్రభువే గుర్తు చేస్తాడు. కనుకనే నరకానికి వెళ్ళిన ఆత్మలు తాము చేసిన తప్పులను గుర్తించి విలపిస్తూ ఉన్నారు. ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని చెప్పి, ఆ ప్రభు సన్నిధిని కోల్పోయామని చెప్పి మానసిక ఆత్మీయ క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. కానీ తిరిగి రావాలని ఆశ ఉంది, మళ్ళా మంచిగా జీవించాలనే ఆశ ఉంది. అవకాశం ఉందా? దేర్ ఈస్ నో రీఇన్కార్నేషన్. మళ్ళా పుట్టడం అనేది ఉండదు. ఒకేసారి
అందుకనే మనం హెబ్రీయులకు చదివినాం కదా, ఒక్కసారే మరణించి ప్రభువు ముందు నిలబడాలి. ఒక్కసారే మరణించి ప్రభువు ముందు నిలబడాలి. జీవితం అనేది ఒకటేసారి జీవించాలి. రెండో జీవితం లేదండి, రెండో జీవితం లేదు. కొన్ని రోజుల క్రితం మా సంస్థకి సంబంధించిన ఎస్విడి సంస్థకు సంబంధించిన ఒక ఫాదర్ చాలా సిక్ అయ్యారు. మరణిస్తాడో ఏమో చెప్పి అలాంటి ఒక పరిస్థితిలోనికి వెళ్ళాడు. రకరకాల ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఒకటేసారి వచ్చాయి. అలాగో ఇలాగో దేవుని కృప వలన, అందరి ప్రార్థన వలన బ్రతికి బయటపడ్డాడు. హార్ట్ ఆపరేషన్ కూడా అయింది, సర్జరీ కూడా అయింది. ఆయన మా ప్రొవిన్షియల్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉంటే పలకరించడానికి వెళ్ళాను. నన్ను చూడగానే దేవుడు నాకు రెండో లైఫ్ ఇచ్చాడు. దట్ వాస్ అన్ ఇండికేషన్. హీ వాస్ టెల్లింగ్ మీ దట్ వాస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ. గాడ్ గేవ్ మీ సెకండ్ లైఫ్ వైల్ ఐ యామ్ ఆన్ ది ఎర్త్ టు లివ్ ఎ గుడ్ లైఫ్. ఒక మంచి జీవితం జీవించడానికి, ఉన్నతమైన జీవితం జీవించడానికి దేవుడు మరి ఒకసారి నాకు అవకాశం కల్పించాడు అని చెప్పి ఆయన గుర్తిస్తున్నాను అంటున్నాడు. అవును ప్రియులరా, ఈ లోకములో మనము జీవించినది ఒకేసారి, ఒకటే జీవితం. రెండో జీవితం లేదు, రెండో అవకాశం లేదు. ఈ అవకాశం దాటిపోతే మళ్ళా తిరిగి రాదు. మరి ఈ జీవితం ఉన్నంత వరకే ఈరోజు మనం మొదటి పట్టణంలో చదివి ఉన్నాం. పునీత పౌలు ఆ సంఘంతో అంటున్నాడు, కొంతమంది కేవలము శారీరకమైన కోరికలతోనే జీవిస్తూ ఉన్నారు, లౌకిక పరమైన విషయములతోనే జీవిస్తూ ఉన్నారు. మరి మీరు దేవుని బిడ్డలు, రక్షణ పొందుకున్న బిడ్డలు, యేసుక్రీస్తుని విశ్వసించిన బిడ్డలు, ఆయన వలె ఏ విధంగా పునరుత్థానుడయ్యాడో మీరు కూడా పునరుత్థానులు అవుతారు అని చెప్పి వారిని బలపరుస్తూ యేసుక్రీస్తునందు దృఢముగా గట్టిగా మీ విశ్వాసమును నిలబడండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు. అవును ప్రియులారా, మన లక్ష్యము, మన ఉద్దేశం అదే. మరణించేంత వరకు కూడా, మరణం అనే పిలుపును పొందుకునేంత వరకు కూడా యేసుక్రీస్తులో శాశ్వతముగా గట్టిగా దృఢముగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్, యు విల్ బి టెస్టెడ్. మరణము ప్రాప్తించక మునుపు మన విశ్వాసము, మన యొక్క నిలకడ, మన యొక్క ప్రామాణికత పరీక్షింపబడుతుంది. ఎందుకంటే మన గురించి ప్రతినిత్యము సాతాను దేవుని ముందు అవరోధాలు వేస్తూ ఉన్నాడు, ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు. గాడ్ అలోస్ సేటన్ టు టెంప్ట్ us, మన విశ్వాసతను పరీక్షించడానికి. ఎందుకంటే ఈరోజు మనం ఉన్న స్థితి దేవుడు కలిగించినదే అని చెప్పి, దేవుడు కలిగించింది కాబట్టి అని చెప్పి మనం సుఖంగా దేవుని అనుసరిస్తున్నామని చెప్పి సాతాను ఏ విధంగా యోబును చూసి సాతాను దేవుని సన్నిధిలో ఫిర్యాదులు చేశాడో, నువ్వు యోబుకి అన్ని ఒసగావు కాబట్టి ఆయన నిన్ను అనుసరిస్తున్నాడు. యోబు యొక్క విశ్వసనీయతను నిరూపించడానికి దేవుడు సాతానికి ఏమిచ్చాడు? పర్మిషన్ ఇచ్చాడు. పశు సంపదలను కోల్పోయాడు, ఆస్తులను, కొడుకులను, కుమారులను కోల్పోయాడు. చివరికి సాతాను ఇంకా సంతృప్తి పడలేదు. రెండవసారి మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడిగింది? నువ్వు మంచి ఆరోగ్యం ఇచ్చావు కనుక యోబును నీ స్తుతిస్తున్నాడు. ఆయనకు నీ మీద ఏ మాత్రం ప్రేమ లేదు. ఈ ప్రేమంతా ఉత్తుత్తే, డాంబిక ప్రేమ. నీవంటే నిజంగా ప్రేమ లేదు. ఇప్పుడు అతని ఆరోగ్యం తీసేయి, అప్పుడు చూడు నిన్ను ఎలా శపిస్తాడో, ఎలా తిడతాడో, ఎలా కోపడతాడో, ఎలా కసిరించుకుంటాడో, నిన్ను ఎలా శాపిస్తాడో ఒక్కసారి ఆలోచించని దేవుడు సవాలు విసిరింది. ఆరోగ్యం ఇచ్చినందువల్ల కాదు, అతని మనస్సు నా మీద ఉంది కనుక, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను ఆరాధిస్తున్నాడు, తన దైవముగా పూజిస్తున్నాడు అని చెప్పి మరి ఒకసారి దేవుడు సాతానికి పర్మిషన్ ఇచ్చాడు. యోబు తన యొక్క శరీరాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, కానీ దేవుని నిందించాడా? తన భార్య, కట్టుకున్న భార్యనే, ఎందయ్యా ఇంకెన్ని రోజులు ఈ అనారోగ్యముతో, ఈ యొక్క బాధలతో, శ్రమలతో ఇలా మూలుగుతూ ముక్కుతూ ఉంటావు? ఆ దేవుణ్ణి శపించి నువ్వు బయటికి రా, ఆయనను విడిచిపెట్టి బయటికి రా. యోబు చేశాడా? చేయలేదండి. ప్రియులారా, విశ్వాసివి అయిన నీవు, దేవుని యందు నమ్మకం కలిగి ఉన్న నీవు
ప్రామాణికత కలిగి ఉన్న నీవు శ్రమలు వచ్చినప్పుడు రిమెంబర్ దీస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అండ్ సఫరింగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈవిల్ స్పిరిట్. దేవుడు వానిని నీ జీవితంలో పర్మిషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే నీ యొక్క విశ్వసనీయతను, నీ ప్రామాణికతను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మన ఏ విధంగా బంగారము పుటము వేయబడి పరీక్షింపబడుతుందో మన విశ్వాసం కూడా శ్రమలలో పరీక్షింపబడుతుంది. Our faith will be tested. Our faith will be tested. అన్నీ ఉన్నాయని చెప్పి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నామా? అన్ని సమయాలలో ఆరాధిస్తున్నామా? ఆయనే మన దేవుడు, ఆయనే మన సర్వస్వమని ఆయనను ఆదుకుంటున్నామా అని చెప్పి మన విశ్వాసము ప్రియులారా, మన ప్రేమ, దేవుని యందు మనకున్న ప్రేమ పరీక్షింపబడుతుంది. సాతాను మనల్ని శతవిధాల దేవునికి దూరంగా చేయడానికి అనేకమైన శ్రమలను మన జీవితంలోనికి తీసుకొని వస్తుంటాడు. కానీ ఇవి ఎదురైనప్పుడు ప్రియులారా, దేవుణ్ణి శపించకూడదు. ద రీజన్ వీఆర్ సఫరింగ్ ఈజ్ సేటన్. అవునా కదా? చక్కగా ఏదేను తోటలో ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నారు. ఎవరు? ఆదాము ఎవలు, వీడు పోయి గెలికాడు. అవునా కదా? వాళ్ళకి ఎందుకు శ్రమ వచ్చింది? ఎందుకు ఏదోని తోట నుంచి బయటకు వచ్చారు? ఎవరి కారణం వల్ల? సాతాను కారణం వల్ల. రిమెంబర్, when your family is happy, when you are joyful, when you think you are becoming successful, నువ్వు సమృద్ధి వైపు నడుస్తున్నావు, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంది, ఆనందంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావని ఒకవైపు ఆనందిస్తుంటే, రిమెంబర్, సేటన్ ఈస్ హైడింగ్ బిహైండ్. సాతాను మీ వెనువెంటనే ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో నేను సంతోషంగా ఉన్నాను, నా కుటుంబం ఆనందంగా ఉంది, అంతా కూడా మంచి జరుగుతుంది, రిలేషన్షిప్స్ అన్ని మంచిగా ఉన్నాయి, నేను సమృద్ధిగా నా ఆదాయం పెరుగుతుంది, నేను సమృద్ధిగా ఉన్నాను, అంతా చక్కగా ఉందని నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావో ఆ ఆనందం వెనుక, ఆ సంతోషం వెనుక, ఆ ఎదుగుదల వెనుక రిమెంబర్, సేటన్ ఈస్ హైడింగ్. హీ ఈస్ ప్లాటింగ్ యువర్ ఫాల్. నువ్వు పడిపోవడానికి సాతాను ఉచ్చులు పన్నుతున్నాడు, అది మర్చిపోకు. దావీదు అనుకుంటున్నాడు, ఇదిగో నేను దేవుని కుమారుడను, దేవునికి ఇష్టానుసారుడను, అన్ని సక్రమంగా చేస్తున్నాను, దేవుడు నాకు ఎన్నో విజయాలు సంపాదించాడు, నా ద్వారా దేవుడు ఎన్నో విజయాలు ఇచ్చాడు, ఆనందముతో ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు. కానీ వెనుక మర్చిపోయాడు ఒక్క క్షణములో. పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది, ఒక్క బెత్షెబా విషయంలో, ఉరియా విషయంలో దావీదు తప్పిదము చేశాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలంటే కేవలం ఆత్మను పొందుకొని దేవుని ఆజ్ఞల ప్రకారమే జీవించడం కాదు. పరిశుద్ధ గ్రంథం ఇది మనకు తెలియచేయటం లేదు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో అన్నాడు, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు, మీరు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, నువ్వు మరణింపనప్పుడు నీకు శ్రమలు, బాధలు ఎదురవుతాయి ఈ లోకంలో ఉన్నప్పుడే. దుష్టుడు మనల్ని శ్రమలకి, బాధలకి గురి చేస్తాడు. మరి ఈ శ్రమలలోనే, ఈ కష్టాలలోనే ప్రియులారా కనిపెట్టుకో. అందుకనే ప్రభు అన్నాడు, కనిపెట్టుకొని ప్రార్థించు అని. శోధనకు గురి కాకుండుటకై ప్రార్థించు అన్నాడు. ఎందుకంటే అన్ని సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని మంచిగా ఉన్నాయని చెప్పి ఉత్సాహపరుస్తూ వెనక ఏమొస్తుందో చూసుకోలేం. అవునా? అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్రమత్తంగా ఉండటం అంటే జాగరూకులై మెలకువతో అన్ని చుట్టుపక్కల చూస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందా ఆత్మీయంగా పడిపోకుండా ఉండటానికి. ఎందుకంటే మనలో చాలామందికి ఇది జరుగుతుందండి. ఒకప్పుడు ఆత్మను బలంగా పొందుకొని, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి, దైవజ్ఞానం కలిగి, ఎంతో ప్రార్థన చేయాలనే ఉత్సాహం, ప్రార్థనకి వెళ్ళాలనే ఉత్సాహం, వాక్యం వినాలనే ఉత్సాహం, వాక్యం చదవాలనే ఉత్సాహం, ఇదంతా కలిగి కూడా క్రమక్రమంగా వచ్చేసరికి దాని మీద ఇంట్రెస్ట్ అనే శ్రద్ధ అనేది పోతుంది. వాక్యం చదవాలనిపించదు. ఒకప్పుడు 2 గంటలు కూర్చొని ప్రార్థన చేసి ఎంతో ఆనందించిన మనము 5 నిమిషాలు ప్రార్థన కూర్చోవాలంటే చాలా భారంగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ప్రార్థన కూటాలకి కానీ, వాక్య పరిచర్య వినడానికి కానీ వెళ్ళాలి అనిపించిన మనము వాక్యానికి వెళ్ళాలంటే ఏం పోతాం, ఏం చెప్తారు, ఇలాంటి ఒక ఉదాసీనత, ఆత్మీయ ఉదాసీనత, ఇలాంటి ఆత్మీయ నిర్లక్ష్య భావం మన జీవితంలో ప్రవేశిస్తుంది. దానికి కారణం సాతాను.
ఎందుకంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మనం ఉన్నతమైన ఆత్మీయ ఆనందంలో, సంతోషంలో, ఆత్మ నడిపింపులో ఉన్నప్పుడు ప్రియులారా, మనం పడిపోవడానికి వాడు వెనక ఉచ్చులు పన్నుతూ ఉన్నాడు. అందుకనే వాక్యం తెలియజేస్తుంది, పునీత పేతురు అంటున్నాడు, గర్జించు సింహం వలె సాతాను నీ కోసం చూస్తున్నాడు అని. వానికి ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు మనల్ని కిందికి గుంజాలి, ఎప్పుడు మనల్ని దేవుని సన్నిధి నుండి పడవేయాలని చెప్పి వాడు నిరంతరం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఈ సమస్య మనందరి జీవితంలో, ఆత్మీయంగా ఎదిగే ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురవుతూ ఉంది. యేసుక్రీస్తును అనుసరిస్తున్న, యేసుక్రీస్తును నమ్మిన ప్రతి విశ్వాసి జీవితంలో ఈ శ్రమలు వస్తూ ఉంటాయి. దీస్ ట్రయల్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మరి ఈ శ్రమలు ఎదురైనప్పుడు, ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైనప్పుడు నీ ప్రతిస్పందన ఏంటి? హౌ డు యు రెస్పాండ్ అండ్ రియాక్ట్? నీ ప్రతిస్పందన ఎలా ఉంది నీ జీవితంలో? ఇలాంటి ఒక పరిస్థితి నీ జీవితంలో కలిగినప్పుడు, ఇలాంటి పరిస్థితి నీకు జీవితంలో ఎదురైనప్పుడు నీ ప్రతిస్పందన ఏంటి? పునీత పౌలు ఈరోజు వాక్యం ద్వారా మనకి జవాబు చెప్పారండి. స్టాండ్ ఫర్మ్. గట్టిగా నిలబడు, దృఢముగా నిలబడు, బలముగా నిలబడు. నీతో నిలబడడానికి, నీకు సహాయపడడానికి దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు. అందుకనే పునీత పౌలు అంటున్నాడు, ఆత్మను అనుసరించి జీవించు, ఆత్మ నడిపింపు కలిగి జీవించు, ఆత్మశక్తిని, బలమును కలిగి జీవించు అని. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం ఓసారి చదువుదాం. మీరు ఆంతరంగిక స్థిరత్వమును పొందుటకు, ఏ సమయంలో, ఏ సందర్భంలోనైనా పడిపోకుండా స్థిరత్వం కలిగి, అటు ఇటు ఊగిసలాడకుండా, ఆంతరంగిక, మన హృదయంలో, మన మనసులో ఒక స్థిరత్వం కలిగి, ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుని అర్థించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించమని, పడిపోకుండా గట్టిగా నిలబెట్టమని మనం ప్రార్థించాలని వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు. ఆత్మ ద్వారా శక్తిని పొందుకుంటున్నాం, ఆత్మ ద్వారా బలమును పొందుకుంటున్నాం. ఆత్మను అనుసరించి జీవించే వాళ్ళు ప్రభు మార్గంలో నడుస్తారు. ఆత్మను అనుసరించి జీవించే వాళ్ళు శోధన ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి, ఈ సమస్యకి ప్రధాన కారణం ఎక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పి వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఆత్మను అనుసరించి. మన జీవితంలో వచ్చే సమస్యలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. ప్రభువే చెప్పారు వస్తాయని. దుష్టుడు మనల్ని శోధిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు. యోబుకి జరిగిన విధముగా, దావీదుకు జరిగిన విధముగా, యోసేపుకు జరిగిన విధముగా మన జీవితంలో కూడా జరుగుతుంది. అపోస్తులకు జరిగిన విధముగా, పౌలుకు జరిగిన విధముగా మనకి వస్తుంది. పౌలు గారు అంటున్నారు, ఆయన చెరసాలలో ఉంచబడినప్పుడు, న్యాయ విచారణకై తీసుకొని పోబట్టినప్పుడు ఆయన తరపున వాదించడానికి ఒక్కడు కూడా ముందుకు రాలేదు. అప్పుడు పౌలు గారు నిరాశపడవచ్చు కదా, నేను ఇంతమందికి వాక్యం చెప్పాను, ఇన్ని సంఘాలను నిర్మించాను, ఇంతమంది మధ్యలో అద్భుతాలు చేశాను, ఈరోజు నా తరపున పోరాడడానికి, నా తరపున వాదించడానికి ఒక్కడు కూడా రాట్లే అని చెప్పి నిరాశపడి ఇక నేను వాక్యమే బోధించనని చెప్పి కూర్చున్నాడా? వాక్యంలో రాయబడి ఉంది, ఆ రాత్రి ప్రభువు పౌలుకి కనిపించి ఆయనను బలపరిచాడు, పౌలుని బలపరిచాడు. ప్రియులారా, నీకు సమస్యలు ఎదురైనప్పుడు, మనుషుల చెంత సమస్యలు, ఇబ్బందులు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎదురైనప్పుడు, ఇదిగో పలానా వ్యక్తి వచ్చి నన్ను పరామర్శించలేదు, పలానా వ్యక్తి వచ్చి నా కళ్ళు తుడవలేదు, ఏడ్చుకుంటూ కూర్చుంటూ దేవుని నిందించకండి. నీ సమస్యలను చూసి నిరుత్సాహపడకూడదు. మనుషులు నీ వైపున నిలబడకపోవచ్చు, నీ కుటుంబం వాళ్ళే, నీ సొంత కుటుంబం వాళ్ళే నీతో పాటు నిలబడకపోవచ్చు. కానీ యోబు వలే, యోసేపు వలే, దావీదు వలే, పౌలు వలే నువ్వు ప్రభుని నమ్ముకొని నీ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రభువు చెంత కూర్చుంటే ప్రభువు నిన్ను బలపరుస్తాడు. The Lord will give you strength. The Spirit will give you strength. Amen. మనల్ని ఓదార్చడానికి, మనల్ని బలపరచడానికి, సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకునే మార్గము దేవుని ఆత్మ మనకు దయచేస్తాడు. Amen. Amen. ఇది దేవుడిచ్చిన, మనకు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ శరీరం కలిగి ఉన్నంత వరకు దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరమండి దేవుని ఆత్మ.
ఆమేన్. ఈ శరీరం, ఈ ప్రాణం కలిగి ఉన్నంత వరకు, ఎందుకంటే తన శిష్యులు ఈ లోకంలో ఒంటరి వారిగా ఉంటారని తెలిసి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలా జీవించాలో, సాతాను కుతంత్రములను ఎలా జయించాలో వారికి సహాయం చేయడానికి ప్రభు అన్నాడు, నేను మీకు ఒక ఆదరణకర్తను ఇస్తానన్నాడు. ఆదరణకర్త అంటే సహాయకుడు, సహాయం చేయువాడు. మై డియర్ ఫ్రెండ్, నీకు సహాయం చేయడానికి 24/7 there is Holy Spirit. When you want an ambulance, what do? You call for an ambulance. అవునా కదా? ఫోన్ చేస్తావా చెయ్యవా? When you need help, you call the Holy Spirit. When you are in pain, you call the Holy Spirit. సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నీకు సహాయం చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మను ఏర్పరిచి ఉన్నాడు. ఆయన ఆత్మను ఈ లోకంలో విడిచిపెట్టిపోయాడు. He sent the Holy Spirit. ఆయన శిష్యులతో అన్నాడు, నేను తండ్రి చెంతకు పోయినప్పుడు నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు. పంపించాడా? పంపించాడండి. ఆడిన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన మీ యందు, మీలో జీవించును అని చెప్పాడు. ద స్పిరిట్ ఈజ్ ఇన్ అస్. దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి జీవిస్తున్నాడండి. ఆ ఆత్మ మనల్ని బలపరుస్తున్నాడు. ఆ ఆత్మ మనకి శక్తిని వసుకుతున్నాడు. ఈ ఆత్మను అనుసరించి ఎవరైతే ఈ ప్రాణం ఉన్నంత వరకు, ప్రియులారా, వాక్యంలో చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియమిత్రులారా, ఈ వాగ్దానములన్నీ మనకు ఒసగబడినవి కనుక శరీరమును ఆత్మను అశుద్ధపరచు సమస్తము నుండి మనలను మనము శుద్ధి చేసుకొందము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరణించిన తర్వాత దేవుణ్ణి చేరుకోవాలంటే, మరణించిన తర్వాత నీ ఆత్మ దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ఆనందించాలంటే నీ శరీరము, నీ ఆత్మ సమస్త అపరిశుద్ధత నుండి శుద్ధి కావించబడాలి, పరిశుద్ధపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ పరిశుద్ధం గావించబడిన ఆత్మలే దేవుని సన్నిధిలో ఆయన దర్శనం పొందుకోవడానికి పోతున్నాయి. మరి ఈ ఆత్మలే, ప్రియులారా, ఒక వ్యక్తి పొరపాటున తప్పులు చేస్తాడు. తప్పులు చేయని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? పాపంలో పడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అందుకనే పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది, మానవులందరూ కూడా పాపం చేస్తున్నారని. పుణ్యాత్ముడు దినమునకు 7 సార్లు పడిపోవునని చెప్పి, 7 సార్లు అంటే అది కేవలం నెంబర్ మాత్రమే. అంటే పునీతుడు, పరిశుద్ధుడు అని పిలువబడే ఒక వ్యక్తి కూడా దినమునకు 7 సార్లు పడిపోతాడని చెప్పి సామెతల గ్రంథం తెలియచేస్తుంది. అంటే పునీతుడు, పరిశుద్ధుడు అని ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తి కూడా దినమునకు 7 సార్లు పడిపోతున్నాడు. మరి అలాంటి వ్యక్తి మరణించినప్పుడు తను చేసిన పాపములకి పశ్చాత్తాప పడకుండా, పరిహారం పొందుకోకుండా వెళ్తున్నాడు కదా. దర్శన గ్రంథం పలుకుతుందండి, 21వ అధ్యాయము 27వ వచనంలో, అపవిత్రమైనది, అపరిశుద్ధమైనది ఏదియు కూడా ఆ నగరమున, పవిత్ర నగరమున దేవుని సన్నిధిలో ప్రవేశించలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపరిశుద్ధమైనది, అపవిత్రమైనది ఏదియు కూడా దేవుని మందిరమున, దేవుని సన్నిధిలో ప్రవేశించలేదు. అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి అర్హుడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళటానికి అర్హుడు. కానీ మరణావస్థలో ఉన్నప్పుడు, మరణించే సమయంలో, తన చివరి జీవితంలో, శేష జీవితంలో చేసిన తప్పిదాలు, పొరపాట్లకి ఇంకా పరిహార పడలేదు, పరిశుద్ధ పడలేదు, శుద్ధి కావించుకోలేదు. ఒకటి, దేవుని సన్నిధిలో పాప సంకీర్తన సాంగ్యం ద్వారా శుద్ధి పొందుకుంటున్నాం. ఎందుకంటే పాప సంకీర్తన సాంగ్యం ద్వారా మనం చేసిన తప్పులు ఆ గురువు ఇచ్చిన ఆ దీవెన ద్వారా, బై ద అథారిటీ ఆఫ్ ద చర్చ్ అండ్ ద అథారిటీ ఆఫ్ గాడ్, దేవుడు ఇచ్చిన అభిషేకం ద్వారా, తిరుసభ అధికారం ద్వారా, ఎప్పుడైతే గురువు నీ పాపములను క్షమిస్తున్నాను, పితాపుత్ర నామమున నీ పాపములు క్షమిస్తున్నానని చెప్తున్నాడో ఆ పాపములు శుద్ధి చేయబడుతున్నాయి. వాట్ ఎవర్ యూ బైండ్ ఆన్ ఎర్త్ షల్ బి బౌండ్ ఇన్ హెవెన్. ఎప్పుడైతే ఆ పాపాలను బంధిస్తున్నాడో అవి పరలోకంలో కూడా బంధింపబడుతున్నాయి. ఆమేన్. మరి అలాంటి పాప సంకీర్తన సాంగ్యములో పాల్గొనకుండా చనిపోయే అవస్థలో దేవుని సన్నిధిలోనికి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మరణించాడనుకోండి,
లేకపోతే ప్రతి దివ్య పూజ బలిలో మనకి దివ్య పూజ ఆరంభంలో పాప సంకీర్తన సాంగ్యం ఉంది. సర్వశక్తిగల సర్వేశ్వరుడు తన కుమారుని పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక అని చెప్పి ఒక చిన్న ప్రార్థన ఉంది. మన పాపములను తన రక్తంతో కడిగి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక అంటే ఆ వ్యక్తి ఆ దివ్య పూజా బలిలో పాల్గొనడం ద్వారా పాప పరిహారణ, జనరల్ అబ్సల్యూషన్ మనకి లభిస్తూ ఉంది. గురువు తన గురుత్వ అభిషేకంతో, తిరుసభ అధికారంతో, దేవుడిచ్చిన అధికారంతో, ఆ గురుత్వ దైవ పిలుపుతో మనుషుల పాపాలని, ఆ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనే వ్యక్తుల యొక్క పాపాలని క్షమిస్తూ ఉన్నాడు. మరి ఇలా క్షమించబడిన వ్యక్తులు చనిపోతే, వెంటనే చనిపోతే పర్లేదు, డైరెక్ట్గా టికెట్ లభిస్తుంది, దేవుని సన్నిధిలోనికి వెళుతున్నారు. కానీ జీవితకాలం అంతా పుణ్య జీవితమే జీవించారు, కానీ అక్కడక్కడ కొన్ని మచ్చలు ఉన్నాయి. వాటికై పశ్చాత్తాపపడలేదు, పాప క్షమాపణ కోరుకోలేదు, తెలిసే చేశాం తప్పిదాలు. మరి అలాంటి వ్యక్తి మరణించినప్పుడు ఆ పరిస్థితి ఏంటి? పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది, అపరిశుద్ధమైనది ఏది కూడా పరలోకంలో చేరలేదు. మరి ఇలాంటి వ్యక్తుల ఆత్మలు ఎక్కడికి పోతాయి? ఉత్తరించు స్థలమా, నరకమా? నరకానికి పోవడానికి వాళ్ళకి అర్హత లేదండి. పుణ్యాత్ములు వాళ్ళు మంచి యేసుక్రీస్తుని విశ్వసించారు, యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, మంచి జీవితం జీవిస్తున్నారు, పాప సంకీర్తన సాంగ్యం చేస్తున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, పరిహార పడుతున్నారు. కానీ కొన్ని పాపాలకి పరిహార పడలేదు, పరిశుద్ధత పాప పరిహారం పొందుకోలేదు, పశ్చాత్తాప పడలేదు. స్టిల్ దేర్ ఆర్ సమ్ సిన్స్ ఫర్ విచ్ దే హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఫర్గివ్నెస్. ఒకటి జనరల్, యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడుతున్నాయి, ఇదొకటి. రెండవది పాప పరిహారం, పశ్చాత్తాపం కలిగి ఉండడం ద్వారా మన్నించబడుతుంది. కనువిప్పు అంటాం కదా, రిపెంటెన్స్. వితౌట్ రిపెంటెన్స్ దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్. అది అందరికీ ఉంది, రక్షణ అనేది అందరికీ ఉంది. యేసుక్రీస్తు అందరి కోసం రక్తం చెందాడు, తనను విశ్వసించే వారు అందరి కోసం రక్తం చెందాడు. కానీ ఆ రక్తం యొక్క ప్రతిఫలం అందరికీ రావాలంటే ఏం కావాలి? పశ్చాత్తాపం కావాలి, అవునా కదా? ఆ రక్తం, చిందబడిన రక్తము ప్రతిఫలంగా మారాలంటే, ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద మెరిట్స్ ఆఫ్ ద బ్లడ్ ఐ నీడ్ టు రిపెంట్. కానీ కొన్ని పాపాలకి నేను పశ్చాత్తాపపడకుండా, పాప సంకీర్తనం చేయకుండా నేను మరణిస్తే, ఒకటేమో అక్కడ కండిషన్ ఉంది, అపరిశుద్ధమైనది ఏది కూడా ఆయన సన్నిధిలో ప్రవేశించలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఆ వ్యక్తి మరణించిన తర్వాత యెషయా గ్రంథ ప్రకారం ఒక చక్కటి వాక్యం ఉంది. అదేంటంటే, మరణించిన ఆత్మలు, ఎవరు? మరణించిన ఆత్మలు తమ కోసం, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం. పాతాళ లోకము నిన్ను స్తుతింపదు, మృతలోకము నిన్ను కొనియాడదు. మృతలోకము, మృతులు నిన్ను కొనియాడలేరు, నీకు ప్రార్థన చెయ్యలేరు. అంటే మరణించిన వ్యక్తి ఆ పాప స్థితిలో, కొద్ది పాప మరణము కలిగి, పాప కలంకము కలిగి అపరిశుద్ధతలో మరణించిన వ్యక్తి తన కోసం తను ప్రార్థన చెయ్యలేడు. కానీ ఆ పరలోకంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళటానికి ఆ ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎ లిటిల్ బిట్ ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అటు నరకంలో లేవు, ఇటు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా లేవు. పరలోకంలో ఉన్నా కానీ దేవుని దర్శన భాగ్యం పొందుకోలేకపోతున్నారు, ఆ ప్రభు ముఖం చూడలేకపోతున్నారు, ఆ ఆత్మలు ప్రభు సన్నిధిని చూడలేకపోతున్నాయి. అంటే ఆ సపరేషన్, ఆ టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్, టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్, శ్రమ, టైమ్ ఆఫ్ సఫరింగ్, ఈ యొక్క ప్రక్రియనే ప్రియులారా మనం ఏమంటున్నామంటే పర్గెటరీ. అది ఒక స్థలం కాదు. భూమి మీద ఈ ప్రపంచంలో ఎక్కడ పర్గెటరీ, ఉత్తరించు స్థలము అనే ఒక స్థలము లేదు. కథోలిక తిరుసభ ఎక్కడ తన అఫీషియల్ డాక్యుమెంట్లో ఎక్కడ చెప్పలేదండి ఉత్తరించు అనేది ఒక స్థలము, ఆ స్థలం అనేది ఒక ఇల్లుంది, దాని మీద భవనాలు ఉన్నాయి, దాంట్లో ఆత్మలు ఉన్నాయి అని చెప్పి ఎక్కడ రాయలేదండి. కాకపోతే ఒకప్పుడు చదువు రాలేదు కాబట్టి
మన తాత ముత్తాతలు ఉత్తరించు స్థలము, అక్కడ ఒక స్థలం ఉంది, దానిలో ఆత్మలు ఉన్నాయని చెప్పి మనకు అర్థం కావడానికి చెప్పారు. కానీ ఈరోజు అందరూ చదువుకుంటున్నారు, జ్ఞానం ఉంది. గుర్తుంచుకో, ఉత్తరించు స్థలము పరిగెట్టడం అనేది ఒక స్థలం కాదు. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్, ఇట్ ఈస్ ఎ కండిషన్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సోల్. ఒక ఆత్మ మరణం తర్వాత అనుభవించే ఆ యొక్క ప్రక్రియ, ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ ప్రక్రియ. ఆ ఆత్మ తన కోసం తను ప్రార్థన చేసుకోలేదు కనుక ఆ ఆత్మల మీద, మరణించిన ఆత్మల మీద ఇంకా దేవుని సన్నిధిలో, అంటే పరలోకంలో వెళ్ళడానికి అర్హులే, పరలోకానికి వెళ్ళారు, కానీ దర్శన భాగ్యం లేదు. ఆ దర్శన భాగ్యం కలిగించమని చెప్పి మనము ఈ లోకంలో ప్రార్థన చేస్తున్నాం, దివ్య పూజా బలి అర్పిస్తున్నాం. అందుకే, ఇంకేదేని కాదు. నరకానికి పోయే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి మనకు బాధ లేదు. పరలోకానికి పుణ్యమైన జీవితం జీవించి వెళ్ళిన వాళ్ళు, పునీతులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ పరలోకానికి వెళ్ళటానికి అర్హులు, నరకానికి వెళ్ళడానికి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రభువును స్వీకరించారు, ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభు యందు జీవించారు. కానీ కొన్ని విషయాలలో అశ్రద్ధను చూపించారు. దే నీడ్ ప్యూరిఫికేషన్. ఆ ప్యూరిఫికేషన్ అనేది ప్రియులారా, ఈరోజు మీరు అంటుండొచ్చు, ఈ ఆత్మలు ఎక్కడున్నాయని. మనకి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అని చెప్పి కాలం, వి క్యాలిక్యులేట్ టైం, సంవత్సరము, అంతకుముందు సంవత్సరము, ఫ్యూచర్ అని చెప్పి మనం చూస్తాం. కానీ దేవునికి సమయం ఉందా? గంటలున్నాయా? రోజులున్నాయా? సంవత్సరాలున్నాయా? ప్రియులారా, దేవుడు సమస్తాన్ని మొదటి నుంచి చివరి వరకు ఒకే దృష్టితో చూస్తున్నాడు. ఒకే దృష్టితో చూస్తున్నాడు. సో ఫర్ గాడ్ దేర్ ఇస్ నో టైం. ఇటర్నిటీ శాశ్వతం. ఎందుకు మనం దివ్య పూజా బలులు సమర్పిస్తున్నాం? ఎందుకు మనం మరణించిన ఆత్మల కోసం, మన కుటుంబంలో చనిపోతే వారి కోసం దివ్య పూజా బలులు సమర్పిస్తున్నామంటే, ఒకవేళ ఏదైనా అపరిశుద్ధత వాళ్ళలో ఉన్నట్లయితే, వాళ్ళు పశ్చాత్తాప పడలేనట్లయితే, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని, ఆ దర్శన భాగ్యం కొలది కాలం పాటు, రెప్పపాటు పాలం కాటు ఆ యొక్క దర్శన భాగ్యాన్ని కోల్పోతున్నారో, ఆ భాగ్యం కల్పించమని, ఆ ఆత్మల మీద దయచూపమని. ఎందుకంటే మృతులైన వాళ్ళు తమ కోసం తాము ప్రార్థన చేసుకోలేరు కనుక, ఇంకా దర్శన భాగ్యం పొందుకోలేదు కనుక, ఆ దర్శన భాగ్యం పొందుకునేందుకు మనం వారి నిమిత్తమై, వారి పాప పరిహారార్థమై బలి అర్పిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మరి ఈ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఆత్మలు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాయి, దేవుని సన్నిధిలో ఈ ఆత్మలు ఆనందిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తు రెండవ రాకడ సమయములో దేవదూత, ప్రధాన దేవదూత బాకా ఊదినప్పుడు ఆయన పరలోకము నుంచి దూతలతో దిగి వస్తాడు. ఆ దిగి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎవరెవరైతే సమాధి చేయబడ్డారో, ఎవరి ఆత్మలైతే దేవుని సన్నిధిలో ఉన్నాయో, ఆ ఆత్మలు వారి వారి శరీరాలు లేపబడతాయి. ఆ శరీరాలు ఎలాంటి శరీరాలండి? రక్త మాంసాలతో కూడిన శరీరాలు కాదు, దివ్యమైన మహిమగల పరిశుద్ధమైన శరీరాలు. దివ్యమైన పరిశుద్ధ, అదే మృతుల పునరుత్థానము. ఆ శరీరం ఏ విధంగా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత దివ్యమైన మహిమగల శరీరమును కలిగి ఉన్నాడు. ఆయన అపోస్తులతో కూర్చొని ఏం చేశాడు? చేపలు తిన్నాడా? తినలేదా? బ్రేక్ఫాస్ట్ చేశాడా? చేయలేదా? చేశాడు. శిష్యుల దగ్గరికి వచ్చి, నన్ను ముట్టుకో, ఇదిగో నీ వేలు నా చేతిలో పెట్టు, నా ప్రక్కలో ఉంచు, నన్ను తాకు అని చెప్పి అన్నాడా? అనలేదా? అడిగాడు. శిష్యులతో కలిసి తిరిగాడు. అంటే దివ్యమైన పరిశుద్ధమైన మహిమగల శరీరము, అలాంటి శరీరమే ఈరోజు మనం వాక్యంలో చదివాం, పరిశుద్ధ గ్రంథంలో మొదటి పఠనంలో చదివాం. ఏ విధంగా ఆయన దివ్యమైన పరిశుద్ధమైన శరీరాన్ని కలిగి ఉన్నాడో, అలాంటి దివ్యమైన పరిశుద్ధమైన శరీరము మనకి ఇవ్వబడుతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు రెండవ రాకడ సమయములో. అప్పుడు అది మృతుల పునరుత్థానము. మనం చెప్తాం కదా విశ్వాసం గ్రంథంలో, ఐ బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ ద బాడీ. శరీరం యొక్క పునరుత్థానం నందు విశ్వసిస్తున్నానని చెప్పి నీ విశ్వాసం ఇదేనండి. నీ విశ్వాసం ఇదే. ఆ మృతుల పునరుత్థానం వరకు మీ మరణించిన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి?
పుణ్యాత్ముల ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? దేవుని సన్నిధిలోనికి వెళ్తాయి. ఆయన దర్శన భాగ్యం కలిగి ఉంటాయి. తర్వాత మృతుల పునరుత్థానం తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ మృతుల పునరుత్థానమైన శరీరాలతో ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎక్కడికి తీసుకెళ్తాడు? తన తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. తనకు అప్పగించిన, మనం రెండో పట్టణంలో చదివాం కదా, నాకు అప్పగించిన దానిని దేనిని కోల్పోకుండా, చదవమ్మా చక్కటి వాక్యం చదివి ముగిద్దాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనము. ఆయన నాకు ఒసగినది ఏదియో పోగొట్టుకొనక, ఆయన నాకు ఒసగినది ఏదియో పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. నన్ను పంపిన వాని చిత్తం ఏంటి? అంతిమ దినమున ఆ మరణించిన శరీరాలను లేపి ఈ ఆత్మలను ఆ శరీరాలతో కలిపి ఆ శరీరముతో సహా ఆ ఆత్మలను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? తన తండ్రికి తీసుకొని పోయి తనకిచ్చిన అధికారాన్ని తండ్రికి ఇస్తున్నాడు. అప్పుడు మనం తండ్రి చెంత ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్, ఒక్క జీవితమే ఎలా జీవించాలో, శ్రమలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు ఎలా ఆత్మ సహాయం పొందుకొని గట్టిగా దృఢంగా నిలబడాలో ఆ ప్రభువు నుండి నేర్చుకో. అన్ని సమయాలలో పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జకరియా ప్రవక్త ఒక చక్కని వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇది మానవుల వల్ల, మనిషి జ్ఞానం వల్ల, తెలివితేటల వల్ల జరిగే పని కాదు, ఇది ఆత్మ కార్యము అని. స్వస్థపరిచేవాడు యెహోవా, స్వస్థతనిచ్చేవాడు యెహోవా. పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ఆ ప్రభువు శరీరములో ఒక మనిషిగా ఈ లోకంలో జీవించినప్పుడు, ఒక స్త్రీ ఋతుస్రావంతో 12 సంవత్సరాలు బాధపడి ఆయన శరీరాన్ని తాకినప్పుడు ప్రభు అంటున్నాడు, నా నుండి శక్తి బయటికి వెళ్ళింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ యేసయ్యను బలపరచి ఆ ప్రభువు ద్వారా ఆ తండ్రి చిత్తము జరుగునట్లు అనేక మందికి స్వస్థతను దయచేశాడు. ద సేమ్ స్పిరిట్, ఆ ప్రభు నామములు. పేతురు అంటున్నాడు, నా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నజరేయుడకు యేసు నామములో లేచి నిలబడు అని. ఆ యేసు ప్రభు మనకి అధికారాన్ని ఇచ్చాడు. తన నామాన్ని ఉపయోగించుకుని ఆయన నామములో గొప్ప అద్భుత కార్యములు చేయగలిగే అభిషేకము, అధికారాన్ని మనకిచ్చాడు. మనుషుల యొక్క, మానవుల యొక్క శక్తి సామర్థ్యాలు కాదు, మనందరి విశ్వాసం. ఆ ప్రభు సన్నిధి, ఆ ఆత్మ సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని బట్టి, ఆ ప్రభు కృపని బట్టి ఆ దేవుడు మన భారాన్ని తొలగిస్తాడు, మన వ్యాధులని తొలగిస్తాడు, మన బంధనాలు తెచ్చివేస్తాడు, మన కన్నీరు తుడుస్తాడు, మనకు అభిషేకాన్ని ఇచ్చి మనం బలపరచి మనం నడిపిస్తాడు. కనుక అందరం కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు తెరచిపట్టి 2 చేతులు చాపి, నన్ను అభిషేకించుమయ్యా, ఇది నీ ఆత్మ కార్యము, ఈ జరగబోయే కార్యము నీకు మహిమ కలుగును గాక. ఇక్కడ జరిగే అద్భుతాలు, స్వస్థతలు, కురవబడుతున్న కన్నీరు నీకు మహిమను చేకూర్చును గాక. తండ్రి, అభిషేకించుమని ఆత్మతో బలపరచుము, మనందరినీ నీలో నీ ఆత్మలో బలపరచుము, నన్ను శుద్ధి చేయము, మాలో ఉన్న బలహీనతను, పాపములను శుద్ధి చేయము. మానవ శక్తి శూన్యం. ఈ యుద్ధము నీది, ఈ స్వస్థతలు నీది, ఈ కార్యము నీది. జరిగించుము మాలో నీ ఆత్మ కార్యములు. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా, నీ ఆత్మ కార్యమేగా.
Hallelujah.
Thank you, Lord. Thank you, Jesus. Worship you. రెండు చేతులు హృదయం మీద ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో మన శరీరమును అర్పించుదాం. ఈ శరీరములో, ఈ మట్టి శరీరములో, ఈ బలహీనమైన శరీరములో, నశించిపోయే ఈ శరీరములో ఆయన శ్వాస ఊది ప్రాణమిచ్చాడు, జీవమిచ్చాడు. కానీ ఈరోజు ఎన్నో కారణాల వల్ల, దుష్టుని అసూయ వలన ఈ శరీరములో మనం అనేకమైన బాధలు, శ్రమలు అనుభవిస్తున్నాం. ఇదే శరీరాన్ని యేసుక్రీస్తు తన ఆత్మకు ఆలయముగా మార్చాడు, తన ఆత్మకు నివాస స్థలముగా మార్చాడు, తన నివాస స్థలముగా మార్చాడు. ఆయనకి స్తోత్రం. ఆ దేవుని సన్నిధిని, ఆ ఆత్మ సన్నిధిని మరి ఒకసారి ఈ శరీరంలోనికి ఆహ్వానించడం. ప్రభువా, నీ పరిశుద్ధ నామములో, నీ ద్వారా నేను పొందుకున్న ఈ శరీరం నీ సన్నిధిలో ఎత్తిపడుతున్నానయ్యా. జీవమిచ్చువాడవు నీవు, జీవం పోయువాడవు నీవు, ప్రాణమిచ్చువాడవు నీవు, ఆరోగ్యమును సౌభాగ్యమును చేకూర్చువాడవు నీవు. తండ్రి, శరీరములోని బలహీనతలు, రోగములు, వ్యాధులు నీ కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును, శరీరమున అతడు పొందిన గాయములను బట్టి మా శరీరములకు స్వస్థత చేకూర్చబడినది. శక్తివంతమైన నీ నామములో, నీ పరిశుద్ధాత్మ ద్వారా మా శరీరములకు స్వస్థతను, ఆరోగ్యమును చేకూర్చుము. ఈ నీ మందిరముల ప్రభువా, శారీరక అనారోగ్యముతో, అస్వస్థతతో, రోగ వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ఆనాడు పేతురు ఆత్మను నీ యొక్క చేతితో తాకినట్లు ప్రభువా, విశ్వాసముతో, ఋతుస్రావముతో బాధపడిన స్త్రీ నిన్ను తాకినట్లు మేము విశ్వాసంతో తాకుతూ ఉండగా, నీ కనుదృష్టి మా మీద పడుతూ ఉండగా మా మధ్యలో స్వస్థతలు జరుగునుగాక, రోగములు వ్యాధులు నయమైపోవునుగాక, ఈ నామముకు మహిమ కలుగునుగాక. తండ్రి, నీకు సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాము. Jesus, release your power. Let the power come from your name, Lord. ఈ ఆత్మ ద్వారా నాలో నీ శక్తి ప్రవహించునుగాక, నాలో ఉన్న రోగములు తొలగిపోవునుగాక. తండ్రి, కుటుంబ సమస్యల వల్ల, వ్యక్తిగత సమస్యల వల్ల మా శరీరములు, మా మనస్సులను బాధలు, బరువులు మోస్తూ ఉన్నామయ్యా. మానసికంగా కృంగి కృషించిపోతున్నాము. నిరుత్సాహపడి భయంతో దాక్కున్న నీ అపోస్తుల మధ్యలో నువ్వు కనిపించి నీకు శాంతి కలుగునుగాక అని చెప్పి వాళ్ళను బలపరిచాలి. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా మా జీవితంలో ఎదురైతున్న సమస్యలను చూసి నిరుత్సాహపడిపోతున్నాం, చనిపోవాలని అనుకుంటున్నామయ్యా. ఆత్మహత్య ఆలోచనతో సతమతమవుతున్నాం ప్రభువా. ఓటమిని ఎదురు చూసి భయపడుతున్నామయ్యా. శ్రమలను చూసి భయపడుతున్నాం, బాధలను చూసి భయపడుతున్నాం, శోధను చూసి భయపడుతున్నాం. పడిపోతామేమో అని, దూరమైపోతామేమో అని భయపడుతున్నాం ప్రభువా. మా మనస్సులను బలపరచునుగా, బలపరిచే ఆత్మను, ఉత్సాహ ఆత్మను నీ విడల మీదికి పంపునుగా. శ్రమలను చూసి పారిపోకుండా, బాధలను చూసి, కష్టాలను చూసి, ఇబ్బందులను చూసి కృంగి నిరాశపడకుండా ఉత్సాహ ఆత్మను బలముగా నిలబడే ఆత్మను మనలో కుమరించుకునేలా నీ బిడ్డలందరినీ దీవించునుదేవా, ఆశీర్వదించునుదేవా, ఆత్మాభిషేకముతో నిండమని అడుగుతున్నాను.
తండ్రి దేవా, మనుషుల పాప కారణంగా, శాప కారణంగా సాతానును, మా అవిధేయత కారణంగా సాతాను క్రియలు, సాతాను ప్రణాళికలు మా జీవితంలో నెరవేరినట్లు మమ్మల్ని మేము నేను దూరం చేసుకుంటూ మా అపరాధముల ద్వారా వానికి ఆధిపత్యమును ఇచ్చి ఉన్నాము. మా మాటల ద్వారా, మా యొక్క క్రియల ద్వారా, మా జీవితంలో, మా కుటుంబాలలో ప్రభువా ఆత్మ నడిపింపు లేకుండా జీవిస్తూ ఉన్నాము. తండ్రి, నీ సన్నిధిలో నిలబడి ఈ మధ్యాహ్న సమయంలో, ఈ యొక్క కృపా కరుణా సమయంలో పాప క్షమాపణ కోరుతున్నామయ్యా. నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యము, నీకు వ్యతిరేకంగా పలికిన ప్రతి మాట అయ్యా, మా జీవితంలో దుష్టుని యొక్క కార్యమును, దుష్టుని ప్రణాళికను, దుష్టుని ఉనికిని, దుష్టుని శక్తిని మా జీవితంలో ప్రవేశించినట్లయితే నీ శిలువ రక్తములో మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా మా జీవితంలో ప్రవేశించిన ఆ దుష్టుని శక్తి ఇప్పుడే నిర్వీర్యమైపోయిందిగాక. మంత్రతంత్ర శక్తుల ద్వారా, దురాత్మల ప్రభావము, చెడు దృష్టి, చెడు చూపు, ప్రేరిత ఆత్మల ప్రభావము, దురాత్మల ప్రభావము, మంత్ర శక్తుల ప్రభావము తండ్రి, ఎంతో మంది బిడ్డలను దురాత్మలతో బంధింపబడినప్పుడు, దురాత్మ శక్తులతో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా పీడింపబడినప్పుడు నీ నామములో, నీ శక్తిలో వారికి విడుదలనిచ్చి ఉన్నారు. ఈ రోజు మా సంఘములో, మా మధ్యలో ప్రభువా దురాత్మల ప్రభావముతో, దుష్ట శక్తుల ప్రభావముతో, మంత్ర శక్తుల ప్రభావముతో, చెడు అలవాట్లతో, బలహీనతలతో బంధింపబడిన వారికి యేసు నామములో విడుదల కలుగుగాక. అది పర్వతంలో బంధింపబడుతుంది, అది పర్వతంలో వాగ్దానం ఇచ్చిన ఈ నామములో ప్రజానిక పురుషుల అధికారంతో, పవిత్రమైన గురుత్వ అభిషేకంతో, యేసు నామములో, యేసు శరీర శక్తిలో, ఆయన పరిశుద్ధ రక్తములో, దురాత్మల అంధకార శక్తుల, చీకటి శక్తుల ఈ స్థలములు మీరు పారిపోండి. యేసు నామములో బంధింపబడి ఆయన శరీర రక్తంలో పరిశుద్ధ పరిశుద్ధులైన తండ్రి, నీ సన్నిధిలో ఉన్న ఒక్కొక్క బిడ్డల ప్రభువా వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ప్రభువా నీ చూపు కోసం, నీ మాట కోసం వచ్చి ఉన్నారు. వారి మనసులో ఉన్న కోరికలు, ప్రార్థనలు మీరు మాత్రమే ఎరిగి ఉన్నారయ్యా. వారి హృదయంలో ఎంత భారం మోసుకొని వచ్చి ఉన్నారో, ఎంత శ్రమతో, ఎంత కన్నీటితో, ఎవరికి చెప్పుకోలేని బాధతో వచ్చి ఉన్నారో మనుషుల హృదయం అంతరంగంలో తెలిసిన వాడు నీవయ్యా. తండ్రి, ఆనాడు సమరయ స్త్రీ ప్రేమతో పలకరించినట్లు, ఆమె జీవితంలో నూతనత్వం కలగ చేసినట్లు ఈ రోజు నీ బిడ్డల జీవితంతో వారిని నీకు సమర్పిస్తున్నాను. ఈ రోజు ప్రభువా వారితో మాట్లాడము, వారి సమస్యలకు పరిష్కార మార్గం తెలియచేయమయ్యా. వారి భారములు, కన్నీరు తొలగించుమయ్యా. నాకెవరు లేరు ప్రభా, నువ్వు మాత్రమే మా ఆధారము, నీవే మా ధ్వజము, నీవే మా నాయకుడు అయ్యా, నీవే మా రక్షకుడు, నీవే మా కాపరివి, నీవే మా మార్గము ప్రభువా. నాతో మాట్లాడమని నీ మార్గం చూపించుమయ్యా. శ్రమల నుంచి, బాధల నుంచి విడుదల కలిగించే మార్గం తెరువు దేవా. మూసుకుపోయిన ద్వారములు నీ నామములో తెరవబడును కదా. విరిగి నలిగినంతో తనతో ఉన్న హృదయములు నీ నామములో శాంతి సమాధానం అనుభవించును కదా. తండ్రి, కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య కోపతాపాలు, మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమ కుటుంబముగా మారునాగున దుష్టుడు ఎలాంటి హాని క్రియలు జరగకుండా ప్రభువా, ముఖ్యంగా ఈ బిడ్డలు ఉద్యోగం కానీ, ఉద్యోగ నిమిత్తమై, ఆర్థిక సమృద్ధి నిమిత్తమై ఈ రోజు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు వాగ్దానం ఇస్తున్నావు. నువ్వు ఐశ్వర్యవంతుడవని, గొప్పవాడవని, నిన్ను ప్రేమించే బిడ్డలను ప్రభువా ఐశ్వర్యంతో దీవిస్తారని వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానం ఎత్తిపెడుతూ ఒకవేళ ఇక్కడ ఉన్న బిడ్డలు ఉద్యోగ నిమిత్తమై, జాబ్ నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే నీ నామములో వారి సమస్యలు తొలగిపోవను కాక. ఇక్కడ జీవితంలో రక్షణ వచ్చును కాక. నీ యొక్క దీవెనలు పొందరింపబడను కాక. పరలోకములో ఐశ్వర్య ద్వారములు తెరుచుకును కాక. వారి నిమిత్తమై భూలోకములో మార్గాలు తెరవబడును కాక. వారికి మార్గాలు తెరవబడును కాక. దీవించి ఆశీర్వదించబడిన నువ్వు మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన దేవా, ఆత్మీయ దాహముతో నీ సన్నిధి కావాలని ప్రార్థనలో ఎదగలేక బలహీనపడుతూ
ఆత్మలో ఎదగలేక బలహీనపడుతూ ఆత్మలో జీవించాలని కోరిక ఉన్నది కానీ ముందడుగు వేయలేక ఆత్మీయ ఆటంకములను ఎదుర్కొంటున్న బిడ్డల జీవితంలో ఈ రోజు విడుదల వచ్చునుగా, ప్రార్థన జీవితం బలపడునుగా, ఈ వాక్యమందు ప్రేమ బలపడునుగా, ఆత్మలో ఎదుగుటకు ప్రభువా అభిషేకముల శక్తిని దయచేయగల ప్రభువా ఈ యొక్క నామములో మీ శక్తిని వారి మీద విడుదల చేయగల వారి ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితంలో ఉన్న బంధనములు మీ నామములో ప్రతినిధిపోయినా మీ నామములో పెరిగిపోయినగా వారి బంధువులను కట్టి విప్పబడినగా ప్రభువా నూతన స్వతంత్రమైన స్వేచ్ఛ వారి ఆత్మీయ జీవితంలో వచ్చినగా ఆత్మలో నడిపింపబడిన జీవితం వారికి లభించినగా release your power Lord, release your mighty anointing, release your power Lord Jesus into their lives Lord. వారి జీవితంలోకి నీ శక్తిని పంపుము, వారి జీవితంలోకి నీ ఆత్మ ప్రభావము నీ ఆత్మ ప్రేరణ పంపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం నీకే ఆరాధన నీకే మహిమ తండ్రి. పరిశుద్ధ ఆత్మ వరములను కుమ్మరించుము, పరిశుద్ధాత్మ వరములతో నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్క బిడ్డలు ఆత్మ దాహముతో ఉన్న బిడ్డలు ప్రభువా నీ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నీ సన్నిధి కావాలని నీతో నడవాలని ఆశ ఉన్న బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపుమని అడుగుతున్నాము, ఆశ వరముతో నింపుమని అడుగుతున్నాము, దర్శన వరముతో నింపుమని అడుగుతున్నాము. ప్రభువా స్వస్థత విడుదల శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము, దైవ జ్ఞానములు దైవ వివేకములు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీకు స్తోత్రం నామా తండ్రి, నీకే ఆరాధన నీకే మహిమ. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి పౌలు గారు చెప్పినట్లుగా ఆత్మను అనుసరించి ప్రార్థించుదాం, ఆత్మను ప్రార్థించుదాం. When we pray in the spirit, the power of the Lord is released. Healings and miracles are released. When we pray in the spirit, the glory of God descends upon us. మనం స్తుతించడం అందరూ కూడా ఎవరెవరైతే దర్శనవరం పొందుకున్నారో భాషావరం పొందుకున్నారో భాషలను స్తుతించు, భాషావరంలో స్తుతించు. Pray in the gift of tongues, pray in the spirit. Hallelujah, hallelujah, hallelujah. Every ability be renewed, every bondage be renewed, every power of Jesus, the name of Jesus, anointing and healing. Alashmara Shagriva, Ola Marabarikara Maranandara Sagri, Ela Barabarakara Maranandara, El Mara Sagriva, El Mara Zabikala Maranandara Sagriva, El Barabarabara Karimara, Oshamandara Darikrama, El Baranadara Karama Sandarani, El Barakara Nandara Sapari Karama, El Baramara Sagri Barashati, Eshu Marana Sopara Maranandara Sagri, Ala Barakara Maranandara Sagriva, Ela Baba. Hallelujah, 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 hallelujah. Oh, Shamarandara, Zarikarama, Adikalamara, Zarikarama, Shami Talam.
Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. నీ పక్కన ఉన్న చెయ్యి వ్యక్తి పట్టుకొని, ఎవరెవరైతే నీ పక్కన ఉన్నారో వాళ్ళ చేతి పట్టుకుందాం. We are a family, Christian family. We are the children of God. మనందరం కూడా దేవుని కుటుంబీకులం, దేవుని బిడ్డలం. మనంతా ఒక సంఘం. We are the church. We are the community. అందరం కూడా ఒకే మనస్సు, ఒకే హృదయం కలిగి, ప్రభువా నీ శక్తి మా వీరికి వచ్చునుగాక. మన కోసమే కాకుండా మనందరం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థించుదాం. ప్రభు, నాతో పాటు ఇక్కడ వచ్చిన ఏ ఒక్క బిడ్డ కూడా ఈరోజు కన్నీటితో వెళ్ళకూడదు. నాతో పాటు ఇక్కడ వచ్చిన నా సహోదరి సహోదరుడు ఏ ఒక్కరు కూడా భారంతో తిరిగి వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చిన నా సహోదరి జీవితంలో ప్రభువా నీ శక్తి దిగి వచ్చునుగాక. వారి జీవితంలో, వారి కుటుంబంలో అద్భుతాలు జరుగునుగాక. తండ్రి, నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి నీ కుమారుని కుమార్తెను దీవించి ఆశీర్వదించు. ప్రార్థించు. ఎంతో మంది నీ ప్రార్థన కోసం వచ్చారు. మనందరము ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. నేను ఒంటరి వాడిని కాదు. నా కోసం ప్రార్థన చేయడానికి నా క్రైస్తవ సహోదరి సహోదరులు ఉన్నారని నమ్మకంతో ఎంతో మంది నీ ప్రార్థన కోసం వచ్చారు. నీ ప్రార్థన ద్వారా ఈరోజు ఎంతో మందికి విడుదల కలుగుతుంది. నీ ప్రార్థన ద్వారా ఎంతో మందికి స్వస్థత కలుగుతుంది. నీ ప్రార్థన ద్వారా ఈరోజు ఎంతో మంది జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు. నీ ప్రార్థన ద్వారా దేవుడు ఎంతో మంది జీవితాల్లో వారి కన్నీరు గురించి, వారి భారాలను తొలగిస్తాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు ఎంతో మంది జీవితంలో విసుగుమైన భారాలను తెలుస్తాడు. నూతన అభిషేకము, నూతన జీవితాన్ని వారికి ప్రసాదిస్తాడు. Thank you, Lord. Praise you, Lord. Worship you. Glory, glory, glory. Hallelujah, hallelujah. ప్రతి బిడ్డను దీవించుగా, ప్రతి బిడ్డను దీవించును. Hallelujah, 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 hallelujah. ఈ పరపరపర శక్తిని, ఓ శమరహ శక్తిని, ఓ శమరహ, ఓ సమరహ విక్రమణ శక్తిని, ఓ పరాశక్తిని, ఓ శమరహ బ్లూ కలర్లో పెయింట్ చేయబడిన ఇల్లు, బ్లూ కలర్లో పెయింట్ చేయబడిన ఇల్లు. ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ సహోదరి ఈరోజు ఈ ప్రార్థనా కూటమిలో దేవుని యొక్క విడుదల కోసం, సహాయం కోసం అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉంది. ఆ ప్రభువు నీ కుటుంబం మీద కనికరము చూపుతూ నీ కుటుంబాన్ని నిన్ను దీవిస్తున్నాడు. నీ కోసం ద్వారములు తెరుస్తున్నాడు. ఒక సహోదరి, నీ భర్త మరణించి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. కానీ భర్త యొక్క ఆ యొక్క ఎడబాటు, ఇంకా విచారములో, దుఃఖంలోనే ఉన్నావు. కానీ ఈరోజు ఆ ప్రభువు, ఆ తండ్రి
నీ కన్నీరు తుడుస్తూ నీ హృదయాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆ విచారాన్ని, ఆ దుఃఖాన్ని నీ హృదయం నుంచి తొలగిస్తూ ఉన్నాడు. నీకు ఉత్సాహాన్ని దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక వ్యక్తి, యు ఆర్ హ్యావింగ్ హెవీనెస్ ఇన్ బ్రీతింగ్. ఊపిరి తీసుకోవడం, ఊపిరి పీల్చడం నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎగపోతా అంటాం, ఉబ్బసం. కానీ ప్రభువు నీ హృదయాన్ని, నీ లంగ్స్, ఊపిరితిత్తులను తాకి నీకు స్వస్థతనిస్తున్నాడు. నీకు మంచి శ్వాసను ఇస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఒక తల్లి తన కూతురి వివాహ నిమిత్తమై ఈ సమయంలో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా కూతురికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, సంబంధాలు రావట్లేదని చెప్పి ఒక తల్లి కన్నీరు కారుస్తుంది. ఆ ప్రభువు, అమ్మ నీ కోసం, నీ బిడ్డ కోసం ద్వారం తెరుస్తున్నాడమ్మా. ఆ ప్రభువు నీకు సహాయం చేస్తున్నాడు తల్లి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు లార్డ్. ఒక సహోదరి తన జీవితంలో షీ ఎక్స్పీరియన్స్ ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అభిషేకాన్ని చవి చూసి, నేను ఎక్కువగా భాషలలో స్తుతించలేకపోతున్నాను, ప్రార్థనలో కూర్చోలేకపోతున్నాను, దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నానని ఆ బాధ, ఆ తప్పన, దర్శనాలు చూడలేకపోతున్నాను, ప్రభు సందేశంలో క్లియర్గా తెలుసుకోలేకపోతున్నానని ఆ బాధ, ఆ క్షోభతో వచ్చింది. కానీ ప్రభువు ఇది చూపిస్తున్నారు, ఈ సందేశం ఇస్తున్నారు. నువ్వు తీసుకున్న డబ్బులు ఎవరికైతే ఇస్తానని వాగ్దానం చేశావో ఇవ్వట్లేదు. నువ్వు ఎవరి దగ్గరైతే డబ్బు తీసుకున్నావో ఆ తీసుకున్న డబ్బులు టయానికి ఇవ్వలేదు. అది నీ ఆత్మీయ జీవితానికి ఒక బంధకంగా మారింది. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఎవరికైతే మాట ఇచ్చావో, ఎందుకంటే అభిషేకము నీతిమంతుల జీవితంలో దేవుడు సమృద్ధిగా కురిపిస్తాడు. ఆ స్త్రీ ఎవరో నీకు తెలుసు. ఆ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, డబ్బును తిరిగిచ్చివేయి. అప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఒక జీవనది వలె ఆ ఆత్మ అభిషేకమును, పరిశుద్ధాత్మ వరాలను నువ్వు చవి చూడగలుగుతావు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వర్షిప్ యు లార్డ్. గ్లోరిఫై యు లార్డ్. గ్లోరిఫై యు లార్డ్. నీకు మహిమ కలుగును గాక. స్తోత్రమైన తండ్రి, నీకే ఆరాధన, నీకే మహిమ. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోదోవా సమయములో తండ్రిగా ఉండు. కన్నీటి సమయము తల్లిగా ఉండు, కోదోవా సమయములో నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను.
యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. అవును ప్రభువా, మేము ఈ మందిరమును విడిచి వెళుతుండగా మా అనుదిన జీవితములతో ప్రభువా ఈ లోకములో జీవిస్తుండగా నీ సన్నిధి మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టక మమ్మల్ని నడిపించునుగాక. అయ్యా, లోక ప్రభావములకు దుష్టుని ఆటంకములకు శోధనలకు పడిపోకుండా దృఢముగా గట్టిగా నీ యందు నిలబడే శక్తిని అభిషేకమును ఇక్కడ ఉన్న ఈ బిడ్డలందరికీ దయచేయము తండ్రి. ఈ బలిపీఠం మీద ఉంచిన ఈ తైలమును దీవించి ఆశీర్వదించు. ఈ తైలము మీదకి ప్రభువా నీ ఆత్మశక్తిని పంపుము. ఈ తైలముతో ఇక్కడ ఈ మందిరమున ఈ బిడ్డలను ఆశీర్వదిస్తుండగా ఆనాడు శిష్యులు నువ్వు అధికారమును శక్తిని ఇచ్చి వారిని పంపించినప్పుడు రోగులపై తైలముతో ప్రార్థించినప్పుడు వారికి స్వస్థత కలిగినది. అలాగే ప్రభువా ఈ తైలముతో వారి నుదుటి మీద అద్ది ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితంలో వారిపైకి నీ ఆత్మశక్తి దిగివచ్చునుగాక. వారిలో కార్యములు జరిపింపబడునుగాక. నీ స్వస్థత శక్తి వారిపై దిగివచ్చునుగాక. నీ అభిషేకము దిగివచ్చునుగాక. వారి బంధనములు తొలగిపోవునుగాక. తండ్రి, విశ్వాసంతో నమ్మకంతో చేస్తున్న ఈ చిన్ని ఆత్మీయ కార్యమును దీవెనగా ఆశీర్వాదకరముగా మార్చుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ ఈ తైలమును ఆశీర్వదించి తన ఆత్మశక్తిని ఈ తైలముపై పంపునుగాక. అందరూ సాక్ష్యం విందాం. దేవుని నామమునకే స్తుతి కలుగునుగాక. నా పేరు జోజి రెడ్డి. మేము తార్నాకాలో ఉంటాం, మేదేపట్నంలో ఉంటాను. నాకు ఐ ప్రాబ్లం ఉంది, నాకు గ్లూకోమా ఉంది, తర్వాత క్యాట్రాక్ట్ ఉంది. డాక్టర్ గారి కాడికి వెళ్ళి చెకప్ పోతే 2 years బ్యాక్ ఆపరేషన్ చేస్తానన్నారు. కానీ అప్పుడు పరిస్థితులకి ఆపరేషన్ చేయించుకోలేదు. మొన్న సెప్టెంబర్ 20th ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యాను. డాక్టర్ గారిని ముందు రోజు కలిస్తే మేము ఆపరేషన్ చేస్తాం కానీ చూపుని గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. సరే, నాకు 2 ఆపరేషన్లు చేస్తామన్నారు. ఒకటి గ్లూకోమా, 2 క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తానన్నారు. చూపు మటుకు గ్యారంటీ ఇవ్వలేమని చెప్తే నేను ప్రభు మీద నమ్మకం పెట్టుకొని మీరు ఆపరేషన్ చేయండి అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యి మనీ పే చేసి ఆపరేషన్కి 20th వెళ్ళిపోయాను. కానీ నాకు అసలు రైట్ హై 6/60 అంటే కనిపించదు అసలు. 5 years నుంచి నాకు ఒక్క కన్నే ఈ కన్నే కనిపించింది కానీ రైట్ ఐ అస్సలు కనిపించదు. ఆపరేషన్ తర్వాత డాక్టర్ చెకప్కి నెక్స్ట్ డే మార్నింగ్ పోతే మామూలు 6/60 6/9కి వచ్చింది. అంత విజన్ పెరిగిందనమాట. దానికి సాక్ష్యం ఈ మెడికల్ రిపోర్ట్లే. ఇక్కడ ఈ రిపోర్ట్సే. నాకు అంతకుముందు ఇదిగండి అన్నట్టు రైట్ ఇంత నల్లగా ఉంది, అంటే చూపు కనిపించదు అనమాట. అలాంటిది మామూలు యాస్టి చూపు వచ్చేసింది. దేవుడే ఈ కార్యం చేశారు కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా పేరు శంకరమ్మమ్మ. నేను పొద్దున్న 6 గంటలకు లేచాను, వంట చేశాను, మా బాబుకి టిఫిన్ కట్టినాను, పనికి వెళ్ళాను. పొద్దున 9:30కి పనికి వెళ్ళాను, పని చేసినాను. ఆఫీస్ రూమ్ కడగమంటే కడిగినాను, కడిగి ఇంటికి వస్తున్నాను. నా కడుపులో నొప్పులు వేసింది. ఆ నొప్పితో తల్లాడుకుంటే ఇంటికి వచ్చాను. ఇంట్లో కూర్చున్నాను, నాకు వసతి కాలేదు. నేను రావాలా వద్దా అనుకున్నా ఆలోచిస్తున్నాను. ఇంట్లో కూర్చొని మళ్ళీ ఏం చేసినాను, మెల్లిగా స్నానం చేసినాను, వచ్చినాను చర్చికి రాగానే నాకు ప్రేయర్ చేస్తుంటే ఇక్కడ నాకు నొప్పి తగ్గిపోయిందమ్మా. పూర్తిగా నొప్పి తగ్గిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.